అట్లాగే జవహర్లాల్ నెహ్రూ వైఖరి ఎలా ఉండేది, లేడీ మౌంట్ బాటన్తో ఎలా మాట్లాడేది, ఆర్టికల్ 370 తీసుకురాకూడదని చెప్పేసి స్పెషల్గా నెహ్రూని ఆ రోజే ఆయన వార్న్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ సర్దార్ పటేల్, ఇఫ్ దర్ ద పర్సన్ హూ నెహ్రూ హేటెడ్ మోస్ట్ అంటే అది. ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన వివాదం గురించి ఏం చెప్తారు? రేపు రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజన్షిప్ కేసు ఆయన దగ్గర పడుతుంది ఫైల్. అపీసింగ్ ముస్లిమ్స్, ఇగ్నోరింగ్ హరిజన్స్, దిస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ అంబేద్కర్. ముస్లిం పర్సనల్ లా గురించి ఎందుకు కాంగ్రెస్ బ్యాక్ చేస్తోంది అనే విషయాన్ని, ఒక కంట్రీలో ఉన్నప్పుడు అందరికి ఒకటే చట్టం ఉండాలి సాయి గారు. వారికి ఒక చట్టం, వీళ్ళకి ఒక చట్టం నడవద్దు. దేశంలో 10 yearsలో ఒక డిజాస్టర్ అంటే మన్మోహన్ సింగ్. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 125వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళతాము. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేషనలిస్ట్ హబ్ అండ్ NHTV 2 ఛానల్స్ని కూడా. అండ్ అంతేకాదు, ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్, అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కమెంట్స్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథంకి పాజిటివ్గా నేషనలిస్ట్ వీడియోస్ని సజెస్టెడ్ వీడియోస్లో పంపించడానికి, రికమెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కమెంట్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ నుంచి వచ్చిన తొలి తెలుగు జాతీయవాద OTT ఛానల్ NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాం. ఫస్ట్ అంశము, పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్న టైంలో అంబేద్కర్ ఇష్యూని విపరీతంగా ఇప్పుడు రాద్ధాంతంగా మారుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక రకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఉన్నప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యని అంబేద్కర్ గురించి పదే పదే ఈ మధ్య తలుచుకుంటూ ఉన్నారు. కానీ అంబేద్కర్ని తలుచుకుంటున్నట్టు దేవుడిని తలుచుకుంటూ ఉంటే ఇంకా పుణ్యమన్నా వచ్చేది, సంథింగ్ అట్లాంటి వ్యాఖ్య చేశారు. 2 సెపరేట్ వీడియోస్ ఉండే యాక్చువల్లీ. అదే ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క మాటను పట్టుకుని మాట్లాడుతున్నారు. కానీ ఓవరాల్ గా ఆయన అంబేద్కర్ ఏం చెప్పారు, అంబేద్కర్ని ఎలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అవన్నీ ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. నిజానికి ఆ ఒక్క మాటనే పెట్టుకుని అంబేద్కర్ని అవమానించారు అమిత్ షా అనే మాటని ప్రతిపక్షాలు విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని నిరసనలు చేస్తున్నారు. విపరీతంగా అంబేద్కర్ ఫోటోను పట్టుకుని అందరూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అదే క్రమంలో నిరసనలు చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ దాడి చేశాడని అండ్ ఆయన నెట్టేశాడని, ఒక నిజంగా సారంగి గారికి అయితే ఆయనకు దెబ్బ కూడా తగిలింది. సో ఈ రక్కస్ని ఎట్లా చూస్తారు, అసలు ఏం జరిగింది? నేను బేసికల్లీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఏమో ఒకరాగా వస్తున్నాయి, అంటే వాళ్ళ వర్షన్ ఒకలా ఉంది. అధికార పార్టీ నుంచి ఒక వర్షన్ వినబడుతుంది. యాజ్ అ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్గా జరిగినవి ఏంటి ఒకసారి చెప్తారా? ఇటువైపు అటువైపు అసలు జరిగిన అంశాలు కొంచెం చెప్తే లెట్ పీపుల్ డిసైడ్ నిజమేంటి అనేది. యాక్చువల్లీ అంబేద్కర్ గారు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లేకుండే. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నెహ్రూ గారు ఆయన్ని క్యాబినెట్లో ఇన్వైట్ చేసినప్పుడు యాజ్ ఇండిపెండెంట్, అప్పుడు మన రిపబ్లిక్ అయిన తర్వాత దానికన్నా ముందు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ తర్వాత కూడా అంబేద్కర్ గారిని ఇన్వైట్ చేసి ఆయన్ని he invited him to become a part of his cabinet as Minister of Law, because అంబేద్కర్ గారు is educated, highly educated abroad. ఇండియాలో కాదు, ఆయన బయట వెళ్ళి చదువుకున్నారు ఎక్కువ. అండ్ ఆయన దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ టు బికమ్ సంబడి లైక్ దాట్ వాస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. మనం చెప్పుకుంటాం మన కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ టెక్నికలీ అంబేద్కర్ గారు అంటే. ఎస్, ఇట్స్ కరెక్ట్. చాలా మటుకు మన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం, వాళ్ళది చట్టాలు, వాళ్ళది సెక్షన్స్ అంతా తీసుకున్నాం. కానీ టు రీడ్రాఫ్ట్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ టు మోడల్ లైక్ దట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. అక్కడ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఉండే, మనం బ్రిటిష్ స్టైల్ ఫాలో చేస్తున్నాం. కొంచెం మన దగ్గర మొనార్కీ లేదు, మన ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అక్కడ వాళ్ళకి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ లేదు. కానీ స్కాట్లాండ్ సపరేట్గా ఉంది, వేల్స్ సపరేట్గా ఉంది. మన దగ్గర ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. కానీ నెహ్రూ గారికి అంబేద్కర్ గారికి ఎప్పుడు పడదు అనమాట. ఆయన ఆల్వేస్, ఎందుకంటే ఒకటి, అంబేద్కర్ వాస్ నాట్ నెహ్రూస్ చాయిస్. యాక్చువల్లీ మహాత్మా గాంధీ గారు చెప్పారు దట్ అంబేద్కర్ గారిని తీసుకోమని. గాంధీ టోల్డ్ నెహ్రూ నెవర్ లైక్డ్ ఇట్. క్యాబినెట్ తీసుకురావాలని నెహ్రూకి అస్సలు ఇష్టం లేకుండే, కానీ తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే ఇట్ వాస్ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్ బి దేర్. దాని తర్వాత కూడా అంబేద్కర్ గారు చాలా లేఖలు రాశారు సాయి గారు, క్యాబినెట్లో ఉంటే ఆయన లేఖలు రాశారు. ఎస్పెషలీ 2-3 పాయింట్స్లో ఆయనకి నెహ్రూకి అస్సలు పడలేదు. ఒకటేతో మనకు అందరికీ తెలుసు ఆర్టికల్ 370 గురించి. ఆర్టికల్ 370 తీసుకురాకూడదని చెప్పేసి స్పెషల్గా నెహ్రూని ఆ రోజే ఆయన వార్న్ చేశారు, తీసుకురాకూడదు, ఇట్ షుడ్ బి నాట్ బ్రాట్ ఇన్ చెప్పేసి. సో నెహ్రూ కంప్లీట్గా సైడ్ లైన్ చేశారని అంబేద్కర్ గారిని దాని ఎక్కడ డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో రాజీనామా చేశారు.
1951 హీ రిజైన్ ఫ్రమ్ ద క్యాబినెట్ అనమాట. కానీ క్యాబినెట్ నుంచి రిజైన్ చేస్తున్నప్పుడు కూడా సాయి గారు హీ రోట్ ఎ వెరీ స్ట్రాంగ్ లెటర్ నెహ్రూకి. అది అంబేద్కర్ గారి బుక్స్లో కనిపిస్తుంది మీకు. చాలా మటుకు మన ప్రేక్షకులు కూడా వెళ్ళి చూడాల్సింది అదనమాట, ఈ బుక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. చాలా మటుకు ఆయన దగ్గర ఉన్న ఎక్సెప్ట్ ఫ్రమ్ అంబేద్కర్స్ రెసిగ్నేషన్ స్టేట్మెంట్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 14 పార్ట్ 2లో స్పెసిఫిక్లీ పేజ్ నెంబర్స్ 1317 to 1327. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కానీ వ్యూవర్స్ ఆల్సో షుడ్. ఇది పబ్లిష్ చేసింది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే. ఏప్రిల్ 14, 1979లో పబ్లిష్ చేశారు. చాలా బాగా రాస్తారు. అని హిస్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ వర్ ఎక్స్ట్రాడినరీ. అది లా మినిస్టర్గా ఉన్నా కానీ దానికన్నా ముందున్న ఆయన స్కిల్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ నుంచి ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అంబేద్కర్ స్కిల్ వాస్ డ్రాఫ్టింగ్. హిజ్ ఇంగ్లీష్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్ వాస్ సూపర్. సో ఆయన ఈ నెహ్రూ గారి గురించి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి సాయి గారు. స్పెషల్లీ షెడ్యూల్ కాస్ట్ గురించి చెప్పారు. ఆయన చెప్పారు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అప్పుడు ఆ టైంలో వాళ్ళ మీద ఏ అత్యాచారాలు జరిగినా కానీ వారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. కానీ మీ గవర్నమెంట్ ఒక ముస్లిం ఒక ఆయన మీద ఒక దాడి జరగంగానే మీ గవర్నమెంట్ లేసి అట్టబడి ఇట్టబడి వాళ్ళు ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ప్రజలు గారా, మన దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగారు అంబేద్కర్ గారు. వెరీ పర్టినెంట్ పాయింట్. మన దగ్గర ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారి జయంతి రోజు వచ్చి పూలదండలు వేస్తారు చూడండి. ఈ ఫస్ట్ దే షుడ్ రీడ్ ది స్పీచెస్ ఆఫ్ అంబేద్కర్, రైటింగ్స్ ఆఫ్ అంబేద్కర్ అండ్ నెహ్రూ. చాలా హీ వాస్ టోటలీ డెడ్ అగేన్స్ట్ నెహ్రూ సాయి గారు. అసలు ఆయనకి నెహ్రూ అంటే పడదు, దూరం నుంచి చూస్తే కూడా ఆయనకి కోపం వస్తున్నారు, అంత ఇది ఉండే ఆయనకి. సో డెఫినెట్గా వాట్ వీ సా విత్ దీస్ పీపుల్ వాస్ నెహ్రూ ఎట్లా ఫ్రస్ట్రేట్ చేశారు అంబేద్కర్ గారిని మన రికార్డ్స్లో ఉంది ఇదంతా, అది ఎందుకు లేదు. సో పార్లమెంటరీ డిబేట్స్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్న 7th డిబేట్ నడుస్తుంది పార్లమెంట్లో. దాంట్లో మోదీ గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంకా వాద్రా మాట్లాడారు. సో అంబేద్కర్ గారిది ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పే కాన్సెప్ట్, దాంట్లో నేను చెప్పిన ఈ బుక్ కూడా అంబేద్కర్ ఫౌండేషన్ నుంచి ఉంది. మన యంగ్స్టర్స్ స్పెషలీ కొంతమంది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నాకు స్పెషల్ రిక్వెస్ట్, మీరు చదవండి ఇది. మీరు ఏ బుక్ ఎక్కడ వెళ్ళి ఏం చదివినా కానీ ఈ ఎక్సెప్ట్స్ ఆఫ్ హిస్ స్పీచెస్, ఆయన ఫిలాసఫీని మీరు పక్కన పెడితే హిస్ వే హీస్ రైటింగ్ అబౌట్ వేరియస్ సబ్జెక్ట్స్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఐ థింక్ ద స్కిల్ ఆఫ్ రైటింగ్ నేను ఇద్దరిలోనే చూశాను, చాలా మంచిగా రాస్తున్న వాళ్ళు. ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్, అనదర్ పర్సన్ ఇస్ వీర్ సవర్కర్, వినాయక్ దామోదర్ సవర్కర్. వెరీ క్లియర్ హెడెడ్ రైటింగ్స్. విక్రమ్ సంపత్ గారి ట్విన్ వాల్యూమ్స్ చదివినప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది. ఆయన బ్రిటిష్ లైబ్రరీలో వెళ్ళి, ఇక్కడ లండన్లో లైబ్రరీలో వెళ్ళి ఆల్మోస్ట్ 2 years రీసెర్చ్ చేసి ఆథెంటిక్ సోర్సెస్ తోటి చేశారు. అది కాకుండా మరాఠీ నుంచి ఒక ట్రాన్స్లేషన్, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద ఆథర్, ఐఎమ్ రీడింగ్ దట్ బుక్ నౌ, సవర్కర్ గురించి. ఎక్స్ట్రాడినరీ. అంటే మరాఠీలో రాయడం ఇంకో స్కిల్, కానీ ద వే టు ఎక్స్ప్రెస్ దట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఐ విల్ రెఫర్ విచ్ లెట్ టు మై రెసిగ్నేషన్ చెప్పి అది చాలా క్లియర్గా చెప్పారు. మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అప్పుడు ఇండియా హాజ్ నాట్ బికమ్ అ రిపబ్లిక్ యట్. అప్పుడు లా మినిస్ట్రీ అడ్మినిస్ట్రేటివ్లో ఏ ఇంపార్టెన్స్ లేదు, ఓకే. కానీ పాలసీ కోసం ఒక ఎంటీ సోప్ బాక్స్ అని చెప్పారు ఆయన. యూజ్ ద వర్డ్ లా మినిస్ట్రీ ఈజ్ లైక్ అన్ ఎంటీ సోప్ బాక్స్ ఓన్లీ ఫర్ సమ్ గుడ్ లాయర్స్ టు ప్లే విత్. పాత లాయర్లు ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది లా మినిస్ట్రీ, ఇంకా దేనికి ఇది పనికిరాదని చెప్పారు. ఆయన దగ్గర 2 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి సాయి గారు. పాత వైస్రాయ్ కౌన్సిల్ ఉన్నప్పుడు ఒకటి లేబర్ అండ్ దెన్ CPWD, ఈ 2 ఇచ్చారు అంబేద్కర్ గారికి. ఆలోచించండి ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ నెహ్రూ గారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ అగ్రీ చేశారంట, అది ఇంకో ఆ లెటర్లో ఉంది క్లియర్గా. ఏంటి, నాకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావాలి. నాకు అప్పుడు ప్లానింగ్ మినిస్ట్రీ లేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ నాకు కావాలి. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఇండియా హ్యాస్ టు బీ ప్లాన్డ్ వెరీ వెల్. వీఆర్ ఎ న్యూ కంట్రీ. కొత్త 1950 తర్వాత వీ హ్యావ్ టెక్నికలీ నౌ బికమ్ ఎ న్యూ కంట్రీ. మనం దాన్ని బట్టి వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ కమ్ అప్ విత్ గుడ్ ప్లాన్స్. కానీ నెహ్రూ గారు ఇవ్వలేదు. అప్పుడు ఇంకొక ఇది ఉండే సాయి గారు, ఇంకొక కైండ్ ఆఫ్ యూసేజ్ ఉండే. ఏంటంటే ఎవరైనా మినిస్టర్ ఫారిన్కి వెళ్తే, టూర్కి వెళ్తే, ఆయన ఒక వారం రోజుకి వెళ్తే ఆ వారం రోజు ఇంకొక మినిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయమని చెప్పేసి, ఖాళీగా ఉండకూడదని చెప్పేసి. అది అంబేద్కర్ గారికి అస్సలు ఇవ్వలేదు, అడిగిన తర్వాత కూడా ఇవ్వలేదు నెహ్రూ. సో ఎంత కోపం ఉండే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా అంటే, ఐ థింక్ అందరు చెప్తారు అపార్ట్ ఫ్రమ్ సర్దార్ పటేల్, ఇఫ్ దర్ ఇస్ అ పర్సన్ హూ హేటెడ్ హూమ్ నెహ్రూ హేటెడ్ మోస్ట్ అంటే అది అంబేద్కర్ గారు. దానికోసం ఆయన 51లో క్యాబినెట్ నుంచి రాజీనామా చేసి వెళ్ళారు. దాని తర్వాత 2 సార్లు పోటీ చేశారు, మీకు తెలుసు. ఒకటి మహారాష్ట్ర నుంచి, 2 సార్లు అవుటర్ బాంబే నుంచి. హీ వాజ్ డిఫీటెడ్ ట్వైస్ బై కాంగ్రెస్. దానికి అగేన్స్ట్ అంబేద్కర్ క్యాంపెయిన్ చేసిన మనిషి జవహర్లాల్ నెహ్రూ. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం పార్లమెంట్లో అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, ఒకసారి ఆలోచించమని. ఎవరు ఓడించారు? నాకు సబ్జెక్టివ్ కరెక్షన్, ఒక సంఘ్ నుంచి వచ్చిన వ్యక్తి చెప్పిన మాట. యాక్చువల్లీ బాంబే నుంచి, మీరు అన్నారు అవుటర్ బాంబే నుంచి ఆయన నిలబడ్డప్పుడు
ఆయనకి బూత్ ఏజెంట్స్గా సంఘ కార్యకర్తలు పనిచేశారంట కరెక్ట్. అంబేద్కర్ గారు. అది కూడా కాదు, ఆయన ఒకసారి ఓడిపోయినప్పుడు ఆ టైంలో బ్యాలెట్ పేపర్లు ఉండే, దానికోసం కాంగ్రెస్ వాళ్ళకి బ్యాలెట్ పేపర్ అంటే ఇంత ప్రేమ. 78,000 ఓట్లు ఇన్వాలిడ్ చేశాడు నెహ్రూ. అవునంట. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం లేదు, అప్పుడు గవర్నమెంటే డిసైడ్ చేస్తారు ఇది ఇన్వాలిడ్ ఓట్ అంటే ఇన్వాలిడ్ ఓట్ అంతే. అంబేద్కర్ గారిని ఓడించడానికి 78,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు అని చేశారు. మన దగ్గర టెక్నికలీ నోట్ అలాగా అయిపోతుంది అన్నమాట. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, కెనాట్ బి కౌంటెడ్. ఆలోచించండి సాయి గారు ఎంత చేశారని. ఎందుకు డిఫెన్స్ కమిటీ ఆయన అడిగారంట, ఫారిన్ అఫేర్స్ అండ్ డిఫెన్స్లో కూడా నన్ను పెట్టొచ్చు కదా కమిటీలో. ఒక కమిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దాంతో ఇప్పుడు కూడా ఉంది అది కమిటీలో, దాంట్లో కూడా పెట్టలేదు. ఎకనామిక్ అఫేర్స్ ఐ ఎక్స్పెక్టెడ్, రాశారు ఈజ్ ఓన్ వర్డ్స్ ఐమ్ యూజింగ్, ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ ఫర్ ద ఎకనామిక్ అఫేర్స్ కమిటీ ఐ విల్ బి అపాయింటెడ్. నో, మీకు ఇచ్చిన ఒక్కటే పోర్ట్ఫోలియో లా, మీరు అది చూసుకొని కూర్చోండి, ఎక్కువ మాట్లాడకండి. దానికో ఆయనకు విసుకొచ్చి ఆయన హీ క్విట్ ద క్యాబినెట్ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ కాంటెస్ట్. అందరికి తెలుసు ఇది 1951లో. ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన వివాదం గురించి ఏం చెప్తారు మీరు? పార్లమెంట్లో అంబేద్కర్ గారి గురించి చెప్పిన మాట, దట్టు అమిత్ షా గారు చెప్పిన మాట మీద ఇప్పుడు గొడవ అంతా నడుస్తుంది. అవును, ఆయన చెప్పిన ఒక వీడియోని 34 పేజీలు ఆయన ఎక్సెప్ట్ ఉంది లోక్సభలో డిబేట్లో, అది రాజ్యసభలో నిన్న ఇచ్చిన ఆ డిబేట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సాయి గారు. ఎక్కడ ఆయన వ్యతిరేకంగా మాట్లాడు, వీళ్ళేం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ వీడియోని తీసుకొని 2 ముక్కలు కోసేసి దాన్ని కంటిన్యూస్ వీడియోలాగా చూపించారు. దాన్ని ఇవాళ ఎక్స్ నుంచి కానివ్వండి, ఫేస్బుక్ నుంచి కానీ తీయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు గవర్నమెంట్. ఎందుకంటే ద వీడియో హాజ్ బీన్ ఎడిటెడ్. సరే, ఇంత ప్రేమ ఉన్న రాహుల్ గాంధీకి అడగాల్సిన ప్రశ్న, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సాయి గారు, అమిత్ షా గారు ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయనకు కోపం వచ్చి మాట్లాడారు నిన్న మీరు చేసే. ఎందుకంటే అమిత్ షా గారు అంటే ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, హీ కెన్ డూ ఎనీథింగ్. రేపు రాహుల్ గాంధీ సిటిజన్షిప్, బ్రిటిష్ సిటిజన్షిప్ కేసు ఆయన దగ్గర పడుతుంది ఫైల్, అండ్ రేపే ఒక డిసిషన్ తీసుకోవచ్చు, లేకుంటే ఇవాళ తీసుకోవచ్చు. ఎస్, దిస్ గై వాజ్ అ బ్రిటిష్ సిటిజన్ అంటే అయిపోయింది, రాహుల్ గాంధీకి పొలిటికల్ కెరియర్స్ ఫినిష్డ్, డిస్క్వాలిఫై అయిపోతాడు ఇమీడియట్గా. సో ద క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్, ఎందుకు చేస్తున్నారు? మీకు ఇంత ప్రేమ ఉంటే యూ ఆన్సర్ ద క్వశ్చన్స్. నెహ్రూ ఎందుకు ఇట్లాంటి చేశారు? అపీసింగ్ ముస్లిమ్స్, ఇగ్నోరింగ్ హరిజన్స్, దిస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ అంబేద్కర్. అగైన్ ఫెలిసిటేషన్ సెరమనీ కూడా ఇచ్చారు సాయి గారు రిజైన్ చేసిన తర్వాత 1951 నవంబర్లో బాంబే బ్రాంచ్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్. అక్కడ కూడా ఆయన దీని గురించి చెప్పారు. నన్ను ఎంత ఇగ్నోర్ చేశాడు నెహ్రూ, ఈ కంప్లీట్లీ దీనికన్నా ముందే నేను రాజీనామా చేయాల్సి ఉండే, దెన్ ఐ వుడ్ హవ్ బిల్ట్ ఎ పార్టీ అగేన్స్ట్ ద కాంగ్రెస్, ఐ వుడ్ హవ్ బిల్ట్ ఎ ఫ్రంట్ అగేన్స్ట్ ద కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అప్పుడు ఆలోచించాడు, అంతా నెహ్రూ ఎంత ఇగ్నోర్ చేశారంటే పటేల్ గారిని ఎట్లా ఇగ్నోర్ చేశారో, బట్ పటేల్ వాజ్ సోచ్ అ స్ట్రాంగ్ మ్యాన్, నెహ్రూ ఎక్కువ చేయలేకపోయాడు ఆయనకు వ్యతిరేకంగా. కానీ మనందరూ తెలుసు హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ గురించి ఆపరేషన్ పోలో గురించి మాట్లాడడం, ఆర్టికల్ 370 గురించి మాట్లాడడం, పటేల్ స్టూడ్ ఇస్ గ్రౌండ్, కాదు చేయకూడదని చెప్పారు, కానీ అప్పుడు కూడా చేశారు నెహ్రూ. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫేమస్ ఆల్ ఇండియా రేడియో స్పీచ్కి వెళ్ళినప్పుడు నెహ్రూ వెళ్ళి చెప్పాడు, కాశ్మీర్ ఇస్ అ సపరేట్ పార్ట్, మేము యూఎన్కి తీసుకెళ్తా అని చెప్పి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ సాయి గారు. ఆ టైంలో వెన్ ఈ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్పీచ్, సర్దార్ పటేల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జవహర్ తుమ్నే జో కియా वो पूरा भारत के अगले जो भी जनरेशन से वो भुगताएगा. అంటే తెలుగులో చెప్పడానికంటే మీరు చేసిన తప్పు కాశ్మీర్, మీరు చేసిన ఆర్టికల్ 370 సపోర్ట్ చేశారు చూడండి, ఇప్పుడు కాదు మన వచ్చే జనరేషన్స్ కూడా సఫర్ చేస్తారని చెప్పారు. అదే జరిగింది కాశ్మీర్లో. సో నేను చెప్తాను సాయి గారు, హ్యాడ్ పటేల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, పటేల్ గారు ప్రధానమంత్రి అయి ఉంటే మనకు హిస్టరీ వేరే ఉంటాయి, కంప్లీట్లీ డిఫరెంట్, వేరేలాగా ఉంటాయి. ఈ భారతదేశాన్ని మొత్తం సత్యనాశ చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళు, స్టార్టింగ్ విత్ నెహ్రూ. వీళ్ళందరూ అంటారు కదా, సవర్కర్ గారు లెటర్ రాశారు, మోతీలాల్ నెహ్రూ లెటర్ రాశారు, మా కొడుకు ఇంకేం చేయడు, ప్లీజ్ రిలీజ్ హిమ్ ఫ్రమ్ జైల్ అని. అది కూడా ఇది 5-star జైలు, ఏదో సవర్కర్ గారు వేసినట్లు కాలపాని కాదు అది. అక్కడ కూడా మా కొడుకు ఏం చేయడని చెప్పి హ్యాండ్ రైటింగ్ రాసి ఇచ్చిన మనిషి వాస్ మోతీలాల్ నెహ్రూ. సార్ ఈవెన్ సవర్కర్ గారికి లెటర్ రాయమని చెప్పి ఎవరు చెప్పారు సాయి గారు? దట్ ఈ షుడ్ రైట్ టు ద బ్రిటిష్ అని చెప్పింది మహాత్మా గాంధీ. ఎందుకంటే అండ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. గాంధీ గారు ఏం చెప్పారంటే, మీరు జైలు నుంచి బయట ఉంటే మాకు ఇంకా యూస్ఫుల్, జైలు లోపల మీరు ఉండకూడదు అని చెప్పి. దాని తర్వాత ఆయన్ని అండమాన్స్ నుంచి రిలీజ్ చేసి ఆయన తీసుకొచ్చింది దే బాట్ హిమ్ టు రత్నగిరి. ఎనీవే ఇట్స్ అ సపరేట్ స్టోరీ. బట్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి నుంచి దండ వేయడానికి వాళ్ళకి రైట్ లేదు, వాళ్ళు ఎంత ఇన్సల్ట్ చేశారని చెప్పి ఈయన పుస్తకాలని నేను చెప్తున్నాను సాయి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం ఒక పుస్తకం తీసుకొచ్చి వాల్యూమ్ లాగా తీసుకొచ్చి రిలీజ్ చేయాలి, పబ్లిక్లో ఫ్రీగా ఇవ్వాలి, అందరు చదువుకోండి. ఏం చెప్పారు అంబేద్కర్ గారు నెహ్రూ గురించి, ఏం చెప్పారు ఆయన కాంగ్రెస్ గురించి, ఏం చెప్పారు ఆయన ముస్లిమ్స్ గురించి. ఆ ముస్లిమ్స్ గురించి మాట్లాడితే ఓవైసీ ఉండడు, జై భీమ్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు చూడండి. అవును, అంత హారిబుల్గా చెప్పాడు అంబేద్కర్ గారు వాళ్ళ గురించి. కానీ అవి ఇవి కూడా ప్రజల్లోకి రాలేదు సార్. మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏదో కొన్ని ఛానళ్ళు మాట్లాడటమే కానీ ఈరోజు నిజంగా పబ్లిక్ పర్సెప్షన్ చూస్తే 80% ఆఫ్ ద పీపుల్
అసలు కొంచెం కూడా వాళ్ళకి అంబేద్కర్ అనగానే ఈవెన్ మనం ఎస్సీ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దళిత వాదులమని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, అంబేద్కరిస్లం అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి దృష్టికోణంలో అంబేద్కర్ అనగానే ఆయన ఆర్ఎస్ఎస్కి, హిందుత్వకి, హిందూ ధర్మానికి వీళ్లకు వ్యతిరేకము, ప్రో కాంగ్రెస్, ప్రో కమ్యూనిస్ట్ ఆయన మాట్లాడాడు అనేది అందరి అభిప్రాయం. అవునా కాదా మరి? కరెక్ట్. ఎందుకు అసలు నిజంగా ఆయన చదివితే మాత్రం, అంబేద్కర్ గారిని చదివితే మాత్రం వీళ్ళందరినీ తూర్పారబట్టాడు ఆయన. సాయి గారు అంటే కాంగ్రెస్ని కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, లేకపోతే ఈవెన్ మన కమ్యూనిస్టులను కానివ్వండి, చాలా గట్టిగా ఆయన విమర్శించారు. మన హిస్టరీ రాసింది ఎవరు సాయి గారు? లెఫ్టిస్ట్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. ఎప్పుడు చెప్తారు చూడండి, గట్టిగా కొన్ని బ్రిటిష్ వాళ్ళు రాసిన హిస్టరీ మనం బిలీవ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. బిఫోర్ 1947 అది దాంట్లో ఎంతో మంది మనకు తెలుసు అన్ని తప్పులు రాశారు దాంట్లో, అన్ని అసలు నిజం లేదు దాంట్లో చాలా మటుకు. కానీ మనం చదవాల్సి వస్తుంది, ఎందుకంటే దేర్ వాజ్ నోబడీ టు రైట్ ద హిస్టరీ అట్ దట్ టైం. వాళ్ళు రాసిందే వేదవాక్య అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడేంటి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కమ్యూనిస్ట్ టుక్ ఓవర్ ఫ్రమ్ ఇందిరాగాంధీ అండ్ జ్యోతిబాసు హ్యాడ్ అన్ అగ్రిమెంట్ దీని గురించి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ డజంట్ హ్యాపెన్ ఫ్రమ్ నౌ. అంబేద్కర్ గారి రైటింగ్స్ గురించి, అంబేద్కర్ గారి డీటెయిల్స్ని మొత్తం కంప్లీట్గా దే హ్యావ్ టు పబ్లిసైజ్ ఇట్, చేయాల్సిందే అండ్ చేసి తీరాల్సిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను కూడా మీరు చెప్పినట్టు ఒక పాయింట్ ఉంది. 51లో October 1951లో ఆయన 10th October స్పెసిఫిక్లీ సాయి గారు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు, నేను ఎందుకు రిజైన్ చేస్తున్నాను అని చెప్పి. అది చదవాలి అందరూ క్లినికల్గా, పాయింట్ బై పాయింట్ నెహ్రూని కొట్టాడు. పాయింట్ బై పాయింట్ కొట్టారు. ఆ పాయింట్ తీసుకొని నేను చెప్తాను, ఇట్ స్టార్టెడ్ విత్ ద హౌస్ ఐమ్ ష్యూర్ నోస్ అన్అఫిషియలీ ఇఫ్ నాట్ అఫిషియలీ దట్ ఐ హ్యావ్ సీజ్డ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ దిస్ క్యాబినెట్. ఐ హ్యావ్ టెండర్డ్ మై రెసిగ్నేషన్ ఆన్ Thursday, the 27th of September, to the Prime Minister and asked me to relieve me immediately. పెద్ద స్పీచ్ అది చదవాలి. మన హిస్టరీ బహుశా మన ఛానల్లో కూడా ఎవరు చెప్పాలి, ఎందుకంటే మన దగ్గర కూడా అంతే సాయి గారు, అన్నీ లెఫ్టిస్ట్ మీడియా కంప్లీట్ మన దగ్గర ఉన్న మొత్తం లెఫ్టిస్ట్ మీడియాని, ఇంకెవరు దీని గురించి ఎక్కువ మాట్లాడారు. సో లెఫ్టిస్ట్ మీడియా మీకు ఎందుకు చెప్తారు సాయి గారు? మీలాంటి నేషనలిస్ట్ లాంటి ఛానల్, నేషనలిస్ట్ వ్యూస్ ఉన్న ఛానల్ చెప్తారు ఇదంతా నిజమంతా. ఇది బయటికి రావాల్సిందే. అంబేద్కర్ గారు కాంగ్రెస్ని ఎంత హీ హేటెడ్ కాంగ్రెస్, అది బయటికి తీసుకురావాలి, అది ప్రజలకు చూపించాలని. ఎస్. నెక్స్ట్ అంశం సార్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను నెహ్రూ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఆ టాపిక్ కూడా తీసుకుందాం మనం. PMML, ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ, రాహుల్ గాంధీని కోరారు. వాళ్ళు ఏంటంటే 2008లో యూపీఏ గవర్నమెంట్ టైంలో నెహ్రూ లేడీ మౌంట్ బాటన్కి రాసిన లేఖలు, లేదా నెహ్రూ ఈవెన్ గోవింద్ బల్లభ్ పంత్ గారితో రాసిన సంభాషణలు, అవన్నీ కూడా కొన్ని వాటన్నిటినీ ఆర్కైవ్స్, అవన్నిటినీ కూడా లెటర్స్ అవన్నీ కూడా సోనియా గాంధీ గారు తీసుకెళ్ళిపోయారు. సో వాటిని రిటర్న్ చేయాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని సీరియస్గానే తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఆ లెటర్స్ని బయటకు తీసుకురావాలనే పరిచయం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, అసలు అంబేద్కర్ ఏం మాట్లాడాడు అనేది తెలియాలి బయట జనాలకి అనేది. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ వైఖరి ఎలా ఉండేది, లేడీ మౌంట్ బాటన్తో ఎలా మాట్లాడేది, అండ్ మిగతా వాళ్ళతో ఎలాంటి వ్యాఖ్యలు చేసేది. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పుడు సోమనాథ్ ఆలయం గురించి రాసిన ఒక్క లేఖ ఈ రోజుకి అది ఎంత ఆధారభూతంగా ఉందో నెహ్రూని ఎక్స్పోజ్ చేయడానికి. అలా ఇప్పుడు ఎన్నున్నాయో తెలియదు, కరెక్ట్, చాలా ఉన్నాయి. వాటన్నిటిని సార్ ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటి, PMML అడుగుతున్నది ఏంటి, ఏ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఏంటి చెప్తారా? సాయి గారు, ఇది ముందు ఒక మ్యూజియం ఉండే ఢిల్లీలో, మనం తీన్మూర్తి మార్గ్ దగ్గర, అందరికి తెలుసు అది. దాని పేరు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. అంటే భారతదేశానికి ఇంకే ప్రధానమంత్రి ఉండలేదు, నెహ్రూ గారు ఒక్కటే ప్రధానమంత్రి, ఆయనదే మ్యూజియం. కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి మ్యూజియం లేదు, మెమోరియల్ ఉండొచ్చు, మ్యూజియం లేదు. దాని తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ కూడా మెమోరియల్ ఉంది. రాజీవ్ గాంధీ, దాని తర్వాత మొరార్జీ దేశాయ్ కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, చరణ్ సింగ్ కానీ, వీళ్ళెవ్వరు, ఇందర్ కుమార్ గుజ్రాల్, నరసింహరావు ఏమైనా మ్యూజియం ఉందా సాయి గారు? ఏం లేదు, మెమోరియల్ లేదు ఆడ. అదే అంటారు. సో ఈ లైబ్రరీని మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దాని పేరు మార్చి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ అని చెప్పారు. దాంట్లో అన్ని ప్రైమ్ మినిస్టర్స్, ఇప్పుడు అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పుడున్న నరేంద్ర మోదీ దాకా వాళ్ళ దగ్గర ఉన్న లెటర్స్ కానివ్వండి, వాళ్ళ హెడ్స్ ఆఫ్ స్టేట్స్కి రాసిన లెటర్స్ కానీ, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కానివ్వండి, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్లు. దీనికన్నా ముందు మన అందరికీ తెలుసు, గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్లు అందరూ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మోదీ గారు ఒక్కరే ఆప్షన్ చేస్తారు ఇప్పుడు కూడా. అది ఆప్షన్లో కానిది ఆయన ఒక ప్లేస్లో పెడతారు, స్పెషల్ గిఫ్ట్స్ని స్పెషల్లీ ఈ మ్యూజియంలో పెడతారు. ఢిల్లీకి వెళ్ళిన ఎవరైనా కానివ్వండి, మీరు అక్కడెక్కడ తిరిగే బదులు, కుతుబ్ మీనార్ చూసే బదులు, ఆగ్రాకి వెళ్ళి తాజ్ మహల్ చూసే బదులు మీరు ఒకసారి ఈ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీకి వెళ్ళాలి సాయి గారు. అక్కడ ఏం చేశారు 2008లో ఎవరండి అప్పుడు యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారు. కానీ డీఫాక్టో ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ. ఆమె ఎవరు అడగరు,
ఆమె 51 కార్టన్లు, మనకు తెలుసు ఒక కార్డ్బోర్డ్ కార్టన్ అంటే దాంట్లో ఒక 20-30 ఫైల్ అని వస్తుంది ఈజీగా. 51 కార్టన్ నింపి లెటర్లని తీసుకెళ్ళి ఆ ఫైల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఎవరు Destroy చేశారా? ఉన్నాయా? ఏం ఫస్ట్ ఎట్లా తీసుకెళ్తారు? ఫస్ట్ తీసుకెళ్ళడమే తప్పు కదా. అవును. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీని ఈమె సొంత ప్రాపర్టీ చేసుకున్నారు సాయి గారు. తీసుకెళ్ళి మీరు అడిగిన ప్రశ్నకి ఎస్ ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమైపోయిందంటే పిఎంఎంఎల్ మెంబర్ అంటే ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ వాళ్ళు రాహుల్ గాంధీకి రాశారు, మీ అమ్మగారికి రాశాము సెప్టెంబర్లో, ఆమె ఏం జవాబు ఇవ్వట్లేదు. ఒక రోజులో జవాబు ఇవ్వచ్చు కదా, నేను రిటర్న్ చేస్తాను లేకుంటే చేయను. ఆమె రెస్పాండ్ కూడా చేయలేదు. సో రాహుల్ గాంధీకి రాశారు నెక్స్ట్, ప్లీజ్ ఆ లెటర్లను రిటర్న్ చేయండి, ఆ ఫైల్స్ అన్ని రిటర్న్ చేయండి అని చెప్పేసి. ఆయన కూడా ఇప్పుడు దాకా రెస్పాండ్ చేయలేదు. సో ఈ అహ్మదాబాద్ బేస్ హిస్టోరియన్ ఒకరు ఆయన ఉన్నారు, రిజ్వాన్ కాద్రీ అని. ఆయన దీని గురించి పబ్లిక్లో వచ్చి చెప్పారు, నేను ఇట్లా రాశాను కానీ ఇప్పుడు దాకా రెస్పాన్స్ ఏం రాలేదు, సోనియా గాంధీకి రాస్తే కూడా రెస్పాన్స్ రాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీకి రాశా అని చెప్పి. ఇది ఎందుకు తీసుకెళ్లారని మీరు అడగొచ్చు ఒక ప్రశ్న. దాంట్లో చాలామందికి రాసిన లెటర్స్ ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ్ కానివ్వండి, మిగతా వాళ్ళకి రాసిన లెటర్లు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారితో ఉన్న కమ్యూనికేషన్, కృష్ణ మేనన్తో ఉన్న కమ్యూనికేషన్, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ లేడీ ఎడ్వినా మౌంట్ బ్యాటన్తో ఉన్న కమ్యూనికేషన్ దాంట్లో ఉంది. ఈ లెటర్ బయటపడకూడదని చెప్పి మోదీ గారు వచ్చిన తర్వాత అది ఎట్లయినా బయటపడతామని చెప్పి దానికన్నా ముందు 2008లోనే ఆమె తీసుకెళ్ళిపోయింది. అంటే 6 సంవత్సరాల ముందే ఆమెకి ఒక హింట్ ఉండే, ఇంకొక గవర్నమెంట్ వస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు మొత్తం ఈ మెటీరియల్ అన్ని అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. బహుశా ఇప్పుడు దాకా దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి ఉంటారు, ఆ లెటర్లు ఉండవు ఇక్కడ, నా అనుమానం ఉంది. ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ నథింగ్ లైక్ ఇట్. కానీ ఎందుకు తీసుకెళ్ళాలి సాయి గారు చెప్పండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ మనకు అందరికి తెలుసు. సంజయ్ బారు ఆయన బుక్ ఒకటి ఉంది, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి, దాంట్లో ఆయన చాలా క్లియర్గా రాశారు, మన్మోహన్ సింగ్ వచ్చే అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ పులోక్ చాటర్జీ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్లో, సోనియా గాంధీ అసిస్టెంట్ ఆయన. హీ యూస్ టు కమ్ అండ్ టేక్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫైల్, అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని సోనియా గాంధీకి చూపించి ఆమె అప్రూవల్ చేసిన తర్వాతనే మన్మోహన్ సింగ్ సైన్ చేశారు. ఆలోచించి, ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ద ఓత్ ఆఫీస్ అండ్ సీక్రసీ. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చూస్తుంటాం, ఫస్ట్ పార్ట్ నేను అని చెప్పి మొదలు పెడతారు, కానీ సెకండ్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసింది ఎవరికి చెప్పను, ఎవరికి చూపియను అని చెప్పేసి. సో మన్మోహన్ సింగ్ వైలేటెడ్ దోస్ ఓత్ క్లియర్లీ. ఎందుకు అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ సోనియా గాంధీకి పంపిస్తున్నారు? ఆమెకి ఏం ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో అప్రూవ్ చేయడానికి? హూ ఇస్ షీ టు ఇంప్రూవ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ నోబడీ, జస్ట్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కానీ ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈవెన్ నెహ్రూ మ్యూజియంకి వచ్చి మొత్తం లెటర్లు అని తీసుకెళ్ళిపోయారు, ఫైల్స్ అని తీసుకెళ్ళిపోయారు, ఆర్టిఫాక్ట్స్ తీసుకెళ్ళిపోయారు. ఆమెకి ఎవరు అధికారం ఇచ్చారు ఇప్పుడు? సో డెఫినెట్లీ పీపుల్ వుడ్ లైక్ టు నో, మామూలు ప్రజలు, నెహ్రూజీ ఎడ్వినా మౌంట్ బ్యాటన్కి ఏం రాశారు. అండ్ 2010లో ఎట్లా తెలిసిందంటే, ఈ 2010లో ఒక డిసిషన్ తీసుకున్నారు, దానికన్నా ముందే తీసుకున్నారు, ఈ డాక్యుమెంట్స్ అన్ని డిజిటైజ్ చేసిస్తామని చెప్పేసి. 2008లో తీసుకున్న డిసిషన్ సాయి గారు. అప్పుడే సోనియా గాంధీకి తెలిసిపోయింది, ఈ లెటర్స్ డిజిటైజ్ చేస్తే మరి తీసుకెళ్ళిపోలేం, అక్కడే ఉంటుంది పర్మనెంట్గా అని చెప్పేసి. లెటర్లు తీసుకెళ్ళిపోయినా డిజిటైజ్ ఫామ్ అక్కడ ఉంటుందని, దానికోసం 2008 తీసుకెళ్ళిపోయింది మొత్తం లెటర్లు. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ న్యాచురల్ ఎవరు చెప్పుంటారు, మేడం అది వాళ్ళు డిజిటైజ్ చేయబోతున్నారంటే కాపీలని, కాంట్రాక్ట్ టెండర్ పెట్టారు వాళ్ళు దానికోసం చెప్పి. సో ఆలోచించండి సాయి గారు, ఎంత పెద్ద కుట్ర అనేది. సో దీంట్లో ఫస్ట్ ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, మేము కంట్రీది ఫస్ట్ ఫ్యామిలీ, మేము చెప్తున్నది పెట్టుకుంటాం, మేము బంగ్లాలో ఉంటాం, మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకపోతే కూడా మా బంగ్లా రిటైన్ చేసుకుంటాం మేము, అదన్నీ నడిచింది దీనికన్నా ముందు కూడా మనం చూసాం. సో ఈ యొక్క దిస్ వన్, ఎందుకంటే పిఎంఎంఎల్ రాసిన కూడా ఈ స్కాన్ చేసి మేము ఇచ్చేస్తూ ఉంటున్నారు, మాకు ఇచ్చేసేయండి ఫైల్స్ అని, మేము ఒక మేబీ 2 నెలల టైంలో, నెల 2 నెలల్లో మొత్తం స్కాన్ చేసి మీకు ఒరిజినల్ మీకు ఇచ్చేస్తాం. ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్, మీరు పెట్టుకోండి. కానీ మీరు అది అలో చేయట్లేదు ఎందుకు? సో దీంట్లోనే సాయి గారు ఈ ఒక సెన్స్ ఆఫ్, మనం అనుకుంటాం మనార్కి, మన దాంట్లో రాజులు ఉన్నారు చాలా మటుకు, వాళ్ళ కొడుకు తాత, అదే నడుస్తుంది కదా మన దేశంలో కూడా. ఇప్పుడు దాకా నెహ్రూ నుంచి మోతీలాల్ నెహ్రూ, అక్కడి నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి నడిమిట్లో కొంచెం బ్రేక్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మళ్ళీ రాహుల్ గాంధీ, దాని తర్వాత రెహాన్ వాడ్రా, అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అయితే పోతుంది ఇది. సో మొనార్కీ ఎక్కడ పోలేదు మన దేంట్లో, రాజు ఇప్పుడు కూడా మొనార్కీ నడుస్తుంది మన దాంట్లో. యాక్చువల్ కాడర్ బేస్ పార్టీ అంటే ఓన్లీ బీజేపీ అండ్ కమ్యూనిస్ట్, వీళ్ళిద్దరే. కానీ ఇక్కడ ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ సోనియా గాంధీకి ఎవరు రైట్ ఇచ్చారు? నేను చెప్తున్నాను సాయి గారు, దీని పోలీస్ కంప్లైంట్ షుడ్ బి ఫైల్డ్. ఇది దొంగతనం తీసుకెళ్ళింది, థెఫ్ట్, ఇది అవుట్ రైట్ థెఫ్ట్. దానికోసం కేసు ఫైల్ చేయాల్సిందే. ఆమె రిటర్న్ చేయకపోతే డెఫినెట్గా ఆమె తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ పెట్టేసి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాల్సింది సాయి గారు. కరెక్ట్ సార్.
నిజంగానే ఇప్పుడు నెహ్రూ ఏమనుకున్నాడో ఏం మాట్లాడాడో తెలియకుండా దీన్ని సెన్సార్ చేయాలనే ఒక ప్రయత్నం, అది కుట్రనే. డెఫినెట్లీ దాన్ని ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి అమిత్ షా ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇది ప్రతి రాష్ట్రంలో యూసీసీని తీసుకొస్తామని చెప్పారు. ఇంకా చాలా అంశాలు ఆయన మాట్లాడిన ముస్లిం పర్సనల్ లా గురించి, ఎందుకు కాంగ్రెస్ బ్యాక్ చేస్తోంది అనే విషయాన్ని తీసుకురావడం కావచ్చు, అండ్ కాంగ్రెస్ని తూర్పారబట్టారు అమిత్ షా. ఒకసారి యూసీసీ ఇన్ ఎవ్రీ స్టేట్, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాయి గారు, ఫస్ట్ యూసీసీ మన దేశంలో వచ్చిన ఒక స్టేట్ గోవా. లాస్ట్ టైం చెప్పారు, బిఫోర్ ఇండిపెండెన్స్. లాస్ట్ టైం పోర్చుగీస్ ఉన్నప్పుడే అవును గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండే. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉండేనా అక్కడ? కాంగ్రెస్ హయాంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండే అక్కడ. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించే గోవాలో కూడా అప్పుడు కూడా ఉండే. ఇప్పుడు ఇది తీసుకొస్తే ఏం ప్రాబ్లం సాయి గారు? నేషనల్ లెవెల్ తీసుకొస్తే వీళ్ళకి భయం. యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఎవరు తీసుకురమ్మన్నారు? సుప్రీంకోర్టు. మనం చెప్పలేదు, సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్స్లో చెప్పారు, ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ ద యూనిఫామ్ సివిల్ కోడ్, బికాస్ మా దగ్గర చాలా కేసెస్, ఎస్పెషలీ మ్యారేజ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, ఈ ఇష్యూస్లో, ఇన్హెరిటెన్స్ ఇష్యూస్లో, అడాప్షన్ ఇష్యూస్లో మాకు ప్రాబ్లం వస్తుంది. మీరు ఒకటే చట్టం తీసుకురండి, అందరికీ ఒకటే చట్టం ఉండాలి. ఒక దేశంలో ఉన్న ప్రజలకి అంత. ఇప్పుడు మన దగ్గర ఐపీసీ ఉండే ముందు, ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్గా మారింది. అన్ని మిగతా కొన్ని వేరియేషన్స్ వచ్చినాయి అక్కడ. అందరికి ఒకటే లాగా సాయి గారు అంతే. మళ్ళీ ఎందుకు చట్టం, మళ్ళీ డిఫరెంట్ చట్టాలు కావాలని అందరికీ? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా క్లియర్ సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కూడా అమిత్ షా గారు, మేము ఉత్తరాఖండ్లో తీసుకొచ్చాం, మిగతా రాష్ట్రాలు కూడా తీసుకొస్తాం. ఎక్కడెక్కడ బీజేపీ, ఉత్తరప్రదేశ్ ఉండొచ్చు, రేపు రాజస్థాన్ ఉండొచ్చు, మధ్యప్రదేశ్ ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ ఉండొచ్చు, ఈవెన్ మహారాష్ట్ర ఉండొచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అని చెప్పేసి. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా అని తీసుకొచ్చింది ఎవరు సాయి గారు? జవహర్లాల్ నెహ్రూ. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని చెప్తే నెహ్రూ, నో, ఓన్లీ ముస్లిమ్స్ విల్ హ్యావ్ ఎ లా, మిగతా అందరికీ చట్టాలు లేవు అసలు. మరి హిందూ కోడ్ బిల్ అంటారు, అదేంటి? అది సపరేట్. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్. దట్ ఈస్ బేసిక్లీ ఒక మ్యారేజ్ కానీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ దానికి ఉండే. మనకు కూడా తెలుసు, మీకు హిందూ మ్యారేజ్ అయితే ఒక రిజిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మొన్నదాకా ముస్లిమ్స్ లేకుండే, ఇక్కడ ఇప్పుడు అది కంపల్సరీ చేశారు. మీరు ఎక్కడైనా కాజీలు చేసుకొని రిజిస్ట్రేషన్ హస్ బి డన్ అని చెప్పేసి, అది లేకుండే. వాళ్ళు ఉలేమా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తుండే, ఇదే లీగల్. మన దగ్గర కూడా ఆర్య సమాజ్ సర్టిఫికేట్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఎనీ లాంగర్. సారీ కాదు, తెలుసా మీకు అది? ఆర్య సమాజ్ వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుండే, దట్ ఈస్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఇప్పుడు అది కూడా తీసేశారు. కాదు, యూ హ్యావ్ టు గో ఫార్మలీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. మీరు అందరికి ఒకటే చట్టం తీసుకొస్తే ఏం ప్రాబ్లమ్ సాయి గారు? డెఫినెట్గా తీసుకురావాల్సిందే. ఎందుకంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీన్ని సపోర్ట్ చేసిన అందరికన్నా పెద్ద మేధావుల్లో అంబేద్కర్ గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు, వై వీ నీడ్ అ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. ఒక కంట్రీలో ఉన్నప్పుడు అందరికి ఒకటే చట్టం ఉండాలి సాయి గారు. వారికి ఒక చట్టం, వీళ్ళకి ఒక చట్టం నడవదు. సరే, చాలా మంచిగా చెప్పారు. సరే, మీరు షరియా కావాలంటున్నారు, మీరు మాకు షరియా లా కావాలని చెప్పి ముస్లిమ్స్ చెప్తున్నారు కదా, షరియా అన్నిట్లో తీసుకొద్దాం, క్రిమినల్ లాలో కూడా తీసుకొద్దాం. దొంగతనం చేస్తే సౌదీ అరేబియాలో చేసినట్టు చేయి కోసేద్దాం, లేకుంటే మీరు ఏదైనా ఇంకా చాలా పెద్ద అపరాధాలు చేస్తే మీరు రాళ్ళతో కొట్టి చంపేస్తాం, తీసుకొస్తామా అని అడిగారు. కాదు, అప్పుడు కాదు. పర్సనల్ లా సపరేట్, క్రిమినల్ లా సపరేట్. మాకు అది బాధ. ఎందుకండి? ఒకటే చట్టం ఉండాలి, మీకు అందరికీ ఒకటే చట్టం పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఈవెన్ క్రిస్టియన్స్ హావ్ గాన్ టు కోర్ట్ సాయి గారు. వాళ్ళ దాంట్లో కూడా చాలా పెద్ద గొడవ ఉండే విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. దానికి అన్నిటికంటే పెద్ద ఎగ్జాంపుల్ మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ అమ్మగారు. కోటయంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న గొడవ జరిగింది. ఏంటంటే వాళ్ళ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే వాళ్ళ క్రిస్టియన్స్లో ఎట్లా అంటే కేరళ క్రిస్టియన్స్లో పెళ్లి టైంలో అమ్మాయికి పెద్ద డౌరీ ఇస్తారు, చాలా పెద్ద డౌరీ. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ద లాజిక్ ఈస్, దాని తర్వాత మా దగ్గర తిరిగి రాకూడదు, మళ్ళీ వచ్చి ప్రాపర్టీ అడగకూడదు, ఆ ప్రాపర్టీ అబ్బాయిలకి డివైడ్ చేసుకుంటామని చెప్పేసి. నేను వచ్చే కమ్యూనిటీ ఫ్రమ్ హిందూ నాయర్ మేనన్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీలో మ్యాట్రిలీనియల్ సిస్టమ్. అంటే ఆ అమ్మాయికి వస్తుంది ప్రాపర్టీ అంతా, వారసత్వం అబ్బాయికి కాదు, వారసత్వం అమ్మాయి సైడ్ నుంచి వస్తుంది. మీరు చూసుంటారు, అది చాలా క్లియర్గా నడుస్తుంది మ్యాట్రిలీనియల్. వెరస్ ఇన్ శబరిమల ఇట్ ఇస్ ఆపోజిట్. మీరు చూసుంటారు, ఆ కమ్యూనిటీ, ద నంబూదిరి కమ్యూనిటీ, ప్రీస్ట్లీ కమ్యూనిటీలో మేల్ సైడ్ నుంచి వారసత్వం ఉంటుంది. దానికోసం శబరిమలలో రాహుల్ ఈశ్వర్ కెనాట్ బి అ ప్రీస్ట్ బికాస్ హిజ్ మదర్ హీ వాజ్ బార్న్ టు అ లేడీ. వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళ దానికి అక్కడి నుంచి ఇట్ ఈస్ కంటిన్యూస్ as a లైనేజ్ అన్నమాట. ఉమెన్ గర్ల్ కెనాట్, గర్ల్స్ ప్రాజినీ అంటే వాళ్ళ కొడుకులు కూతురికి వాళ్ళకి రైట్ లేదు. కానీ అది సో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆర్ డిఫరెంట్. సో ఈమె మేరీ రాయ్ గొడవ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్టీ ఇవ్వలేదు ఆమెకి. అండ్ షీ వాజ్ హాట్ హెడెడ్, చాలా రెబెల్ లాగా ఉంటుంది ఆమె. షీ మ్యారీడ్ ఎ బెంగాలీ అండ్ దాని తర్వాత డివోర్స్ అయిపోయింది. సో షీ కేమ్ బ్యాక్ టు కేరళ, స్కూల్ సెటప్ చేసింది కోటయంలో. ప్రాపర్టీ వెళ్ళి అడిగితే, పోరా నీకు అప్పుడు ఇచ్చినాం కదా పెళ్లి టైంలో, 20 సంవత్సరాల ముందు ఇచ్చాం కదా, అయిపోయింది అన్నాడు. షీ వెంట్ టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేసి గెలిచింది ఆమె. ద సుప్రీంకోర్టు సెడ్ నో, ఈవెన్ ఇన్ క్రిస్టియన్స్ దే షుడ్ బి అన్ ఈక్వల్ డివిజన్ ఆఫ్ అసెట్స్. మా దాంట్లో కూడా చాలా మటు మారిపోయింది ఇప్పుడు.
ఆ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ఫాలో చేస్తున్నాం, కానీ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో డివైడ్ చేసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ డీల్ అనమాట సాయి గారు. సో అడిగింది ఒక సెక్యులర్ కంట్రీలో, సెక్యులర్ అంటారు కదా, సెక్యులర్ అంటే ఏంటి, అందరికీ ఒకటే చట్టం, ఎవరికి ఫేవరింగ్ చేయకూడదు. మళ్ళీ ఎందుకు జరిగింది ముస్లిం పర్సనల్ లా సపరేట్, వై షుడ్ యూ హ్యావ్ ఇట్? సుప్రీంకోర్టు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు సుప్రీంకోర్టు, మొన్న కూడా ఏదో కేసులో చెప్పారు, హైకోర్టులో ఎన్నో చెప్పారు, చట్టం తీసుకురండి మీరు, కానీ మేము తీసుకొస్తే మేము గొడవ చేస్తాం, మేము అలౌ చేయం, మేము ఇంప్లిమెంట్ చేయం, సిఏఏ లాగా వీళ్ళు మళ్ళీ రోడ్డు మీద దిగుతారు వీళ్ళందరూ. సో అమిత్ షా గారు ఏం చెప్పారు, నో ప్రాబ్లం, మేము మా దాంట్లో చేసుకుంటాం క్లియర్గా. ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడారు ఆయన. ముస్లిం రిజర్వేషన్ మనకు తెలుసు, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మిగతా కర్ణాటకలో కూడా తీసుకొచ్చినప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళారు, సుప్రీంకోర్టు హెల్డ్ ఇట్ బ్యాక్, సెయింగ్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు. ఎవరు చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పారు. మళ్ళీ అంటే అంబేద్కర్ అని చెప్తారు కదా మీరు, మళ్ళీ మీ ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన మాట మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అడగాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? నో రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ టిల్ ఐఎమ్ దేర్ అని నెహ్రూకి చెప్పారు. దానికోసం ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ట్రై చేశారు వీళ్ళు మళ్ళీ, కానీ సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. ఎందుకంటే ద కాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఓన్లీ అమంగ్ ద హిందూస్ అని చెప్పేసి. సో డెఫినెట్గా అమిత్ షా గారు చెప్పినట్టు ఇప్పుడు ఏమంటున్నారు, మేము ముస్లిమ్స్కి రిజర్వేషన్ తీసుకొస్తాం, ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసుకొస్తే వాళ్ళకి ఓబీసీలు వేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ ఓబీసీస్లో వస్తారు. మీకు తెలుసు కాశ్మీర్ వైపు అంతా బకర్వాల్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఓబీసీలో వస్తారు. ఇక్కడ కూడా ఉన్నారు, మన దగ్గర హైదరాబాద్లో ఉన్నారు కొన్ని కమ్యూనిటీస్, అసలు సరిగ్గా కేర్ కూడా చేయరు. అదే పట్టించుకోరు వాళ్ళని. కాశ్మీర్ వ్యాలీలో ఉన్న వాళ్ళు బకర్వాల్స్ ని వాళ్ళని అసలు పట్టించుకోరు అసలు. సో ముస్లిమ్స్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఈవెన్ దో దే ఆర్ ముస్లిమ్స్. సో అది కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇద్దాం అంటున్నారు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ కోటాలో ఓబీసీ కోటాలో ఇవ్వాల్సి వస్తుంది. ఓబీసీ కోటా ముట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? అంతే కదా. సో ఏం చేస్తున్నారు, సపరేట్ చట్టం తీసుకొచ్చి వీ విల్ బ్రేక్ ద 50% బ్యారియర్ అని చెప్తున్నారు. అందరూ రాహుల్ గాంధీ చెప్పే స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అనలైజ్ చేయట్లేదు. ఓకే, ఎందుకు అంటున్నాడు 50% అనేది ఎవరు పెట్టారు? సుప్రీంకోర్టు మ్యాండేట్. చాలా మటు ఇప్పుడు కూడా మొన్న కూడా ఎవరు ఏదో స్టేట్ ఇంక్రీజ్ చేస్తే కొట్టుపడేశారు. నో, 50% ఇస్ సాక్రోసాంక్ట్. పైన 10% ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ కేసులో కూడా వీళ్ళేమన్నారు, నంబర్ ఆఫ్ సీట్స్ హ్యావ్ టు బి ఇంక్రీస్డ్, నంబర్ ఆఫ్ జాబ్స్ అంటే 10% సీట్లు ఎక్కువ చేయండి మీరు, సో దట్ ద 50% బ్యారియర్ డజంట్ బ్రేక్. 50% ఇస్ 50% అంతే, 50% కన్నా ఎక్కువ తీసుకెళ్ళలేరు మీరు రిజర్వేషన్, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. సో అక్కడే ఉంటుంది. సో రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఏంటంటే ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50 కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది, చూడండి మేము మీకు రిజర్వేషన్ ఇచ్చాం, బీజేపీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు కొట్టిపడేశారు సుప్రీంకోర్టు, మేమేం చేయాలంటారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. అది నడవదు సాయి గారు. యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ఉన్నప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి దీన్ని అబ్జెక్ట్ చేయలేరు. ఈవెన్ ఎన్సీపీలో కూడా దట్ ఈస్ ద మహాయుతి అలయన్స్ వైపున అజిత్ పవార్ గారు కూడా ఏం చేయలేరు అనమాట. దాని గురించి మాట్లాడుతున్నారు. కాకా సాహెబ్ కేల్కర్ కమిషన్ 1950s సాయి గారు ఓబీసీస్ గురించి రిజర్వేషన్ గురించి చేశారు, సెటప్ చేసే కమిషన్. దాని మాటలు పట్టించుకోలేదు వీళ్ళు. మండల్ కమిషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇదంతా కాంగ్రెస్ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, లార్జర్ డిబేట్లో ఎస్పెషలీ మన తెలుగు ఛానల్స్లో అసలు ఇది స్పెసిఫిక్స్కి ఎప్పుడు వెళ్ళరు, అసలు వెళ్ళరు. వాళ్ళు ఓవరాల్ అంబేద్కర్ గురించి ఇది చెప్పారు, మీరు స్పెసిఫిక్స్ దాకా వెళ్ళారు, అసలు బేసిక్స్ ఏ మాట్లాడరు అంటారండి. సో ఇది చెప్పిన దాంట్లో అందరికి తెలుసు నెహ్రూ గారు క్యాబినెట్ ఎందుకు రిజైన్ చేస్తారంటే మెయిన్లీ అంబేద్కర్ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్స్ విత్ హిమ్. 370 గురించి అప్పుడు చెప్పారు అంబేద్కర్, 370 షుడ్ నెవర్ బీ బాట్. 35A అన్నిటికంటే పెద్ద 35A సాయి గారు, 35A ఎందుకు తీసుకొచ్చారు? సో అది 35A వాజ్ అన్ ఆర్డినెన్స్. 6 నెలలు ల్యాప్స్ అయిపోయింది, కానీ 60 సంవత్సరాల దాకా నడిపించారు వీళ్ళు. అది కాంగ్రెస్ వాళ్ళు. 35A 370 కన్నా డేంజరస్ సాయి గారు. ఒక అమ్మాయి, కాశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్తో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ప్రాపర్టీ పోతుంది, కానీ అది కాశ్మీరీ అమ్మాయి ఒక పాకిస్తానీని పెళ్లి చేసుకుంటే షీ విల్ రిటైన్ హర్ ప్రాపర్టీ. ఆలోచించండి, ఇది తీసుకొచ్చింది ఎవరి చట్టం? నెహ్రూ. 35A పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేయించారు. రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి చెప్పారు, రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేయండి, నేను 6 నెలల్లో దీన్ని విత్ ఇన్ 6 months నేను పార్లమెంట్లో పాస్ చేపిస్తానని చెప్పేసి. ఆలోచించండి ఎట్లాంటి కుట్ర పనులు వీళ్ళు చేశారని చెప్పేసి. దీన్ని ఎక్స్పోజ్ చేయాలి డెఫినెట్గా. ఇది వీళ్ళు మహారాష్ట్రలో ట్రై చేశారు, కాన్స్టిట్యూషన్ ఖతరేమే అని చెప్పేసి. సాయి గారు అంత ఎందుకు సాయి గారు, చాలా క్లియర్. వీళ్ళు అంటారు కదా హైకోర్టు జడ్జెస్ని ఇది చేస్తున్నారు జ్యుడిషియరీ పోయిందని చెప్పేసి. ఇందిరాగాంధీ టైంలో 18 హైకోర్టు జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసింది ఆమె, ఎందుకంటే ఆమె వ్యతిరేకంగా కేసులు తీసుకున్నారని చెప్పేసి ఎమర్జెన్సీ టైంలో. దాంట్లో 4 చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేసింది ఆమె. ఇప్పుడు ఒక్క చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేయడం ట్రై చేయండి. ఇప్పుడు కొలీజియం సిస్టమ్. ఇదే కాంగ్రెస్ వాళ్ళని వెళ్ళి ఎందుకు ప్రశ్నించారు వీళ్ళు? మీరు ఏం చేశారు అప్పుడు అనేది? దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ షుడ్ ఎన్ష్యూర్ సాయి గారు, దట్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఇది నడవాల్సింది సాయి గారు. ఎందుకంటే ఈయన యువ లీడర్, 54 year యువ లీడర్ నడుస్తున్న కాన్స్టిట్యూషన్లోనే రాసి ఉంది,
కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చని. 65 సార్లు అమెండ్ చేసింది, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 65 సార్లు, ఇంక్లూడింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే 2 వర్డ్స్ని వ్యతిరేకించిన మనిషి అంబేద్కర్ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ అందరినీ జైలు వేసినప్పుడు ఇందిరాగాంధీ ప్రియాంబుల్ చేంజ్ చేసింది. కేశవానంద భారతి కేసు గురించి మనం మాట్లాడాం, ప్రైమ్లో ఉంది, దాంట్లో NH ప్రైమ్లో ఉంది. అది ఇన్ దట్ బేసిక్ స్ట్రక్చర్ ద కాన్స్టిట్యూషన్ మార్చేశారు ఇందిరాగాంధీ. మనం వీఆర్ నాట్ అ సెక్యులర్ కంట్రీ, వీఆర్ నాట్ అ సోషలిస్ట్ కంట్రీ. మన రష్యా కాదు, మనం వెనిజువేలా కాదు, మనం క్యూబా కాదు. మనం సోషలిజం ఎక్కడి నుంచి వచ్చిందండి నాకు అర్థం కాదు. సో ఈ కాన్స్టిట్యూషన్ చెప్పి చిన్న అబ్బాయి ఒక నడుస్తున్నాడు కదా, యూత్ లీడర్, ఒక బుక్ తీసుకొని ఫస్ట్ ఆయనకి నేర్పియాలి. మీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ డెస్ట్రాయ్ చేశారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఇవన్నీ. మనం లోక్సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడింది కూడా కాన్స్టిట్యూషన్ గురించి, కాన్స్టిట్యూషన్ని కాంగ్రెస్ ఎంతలా డిస్ట్రాయ్ చేస్తూ వచ్చింది అనే విషయం గురించి ఆధారాలతో సహా ఒక క్రోనాలజీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఆల్మోస్ట్. సో చాలా స్పీచ్ గురించి కూడా చెప్పండి సార్ మీరు, ఆయన ప్రధాని మాట్లాడిన మాటల గురించి కూడా. మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అమిత్ షా గారు చెప్పిన తర్వాత మన అందరం అనుకుని ఇంకేం లేదు, ఇంకేం ఉండొద్దని. కానీ లాస్ట్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు కదా, ఆయన కూడా క్రొనాలజీలు తీసుకొచ్చారు. ఆయన అదే చెప్పారు, కాంగ్రెస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ పట్టించుకోవట్లేదు. మెజారిటీ ఓటింగ్లో నెహ్రూకి ఐ థింక్ ఓన్లీ 2 స్టేట్ యూనిట్లు ఓట్ చేశారు. మిగతా 21 స్టేట్ యూనిట్లు ఓట్ చేసింది సర్దార్ పటేల్కి. సో ఎవరు ప్రధానమంత్రి కావాలి? సర్దార్ పటేల్. హిస్టరీలో రాస్తుంది, ఇదేదో నేను చెప్పేది, మీరు చెప్పేది, RSSలు చెప్పేది కాదు. హిస్టరీ ఇస్ రిటర్న్ ఇన్ ద కాంగ్రెస్ హిస్టరీ దట్ నెహ్రూ లాస్ట్ ద ఎలక్షన్ ఇన్ ద పార్టీ. కానీ ఆయన మళ్ళీ అప్పుడు కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఏం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాం, ఏం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం సాయి గారు. అది కాకుండా మన కంట్రీలో 1947 నుంచి 1952 దాకా ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ లేకుండే సాయి గారు. మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ అనుకుంటారు 47లో మనకు స్వాతంత్రం వచ్చిందని. స్వాతంత్రం వచ్చింది, బట్ వీ వర్ స్టిల్ అ డామినియన్. అంటే వీ వర్ స్టిల్ అండర్ UK. క్వీన్ వాజ్ అవర్ హెడ్ అప్పుడు కూడా. దానికోసం మీరు చూస్తుంటారు, ద ఫస్ట్ ఈవెన్ మన మిలిటరీ జనరల్స్ అందరూ బ్రిటిషర్స్ ఉండే ఆ టైంలో. ఈవెన్ హైదరాబాద్ కాన్కర్ చేయడానికి సర్దార్ పటేల్ ఆర్డర్ ఇచ్చింది ఒక బ్రిటిష్ జనరల్కి. ఆయన చేయడం చెప్పినప్పుడు జనరల్ JN చౌదరిని తీసుకొచ్చారు ఆయన. సో ఆ టైం నుంచి 47 నుంచి 52 దాకా మన దగ్గర గవర్నమెంట్ లేకుండే. టెంపరీ సిస్టమ్ ఒకటి పెట్టారు, సెలెక్టెడ్ గవర్నమెంట్, ఎలక్టెడ్ కాదు, సెలెక్టెడ్ గవర్నమెంట్ పెట్టారు. ఎలక్షన్ లేదు, ఇంటరిమ్ గవర్నమెంట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్షన్. కానీ 52 ముందు రాజ్యసభ కూడా లేకుండే. అగైన్ మన ప్రేక్షకులకు తెలుసలేదు, 52 కన్నా ముందు రాజ్యసభను కూడా లేకుండే. కానీ ఏం చేశారు, సెలక్షన్ లేకున్నా కానీ సెలెక్టెడ్ గవర్నమెంట్ తీసుకొని కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది నెహ్రూ. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేశాడు, మాడిఫై చేసేసాడు. ఒరిజినల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పాస్ చేసిన దాన్ని వితిన్ సంవత్సరం లోపల, 2 సంవత్సరాల లోపల నెహ్రూ మార్చేశాడు. వీళ్ళు ప్రెస్ ఫ్రీడమ్ గురించి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళకి నేర్పియాలి. ఫస్ట్ మీరు వెళ్ళి చదవండి ఏం చేశాడు నెహ్రూ అనేది. ఇచ్చేశాడు. నెక్స్ట్ 35A గురించి మీకు చెప్పాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను సాయి గారు. ఎక్కడైనా ఛాన్స్ దొరికినప్పుడు కాన్స్టిట్యూషన్ని కంప్లీట్గా మర్డర్ చేసిన పార్టీ నెహ్రూ. ఫస్ట్ నెహ్రూ స్టార్ట్ చేస్తే దాని తర్వాత ఇందిరాగాంధీ స్టార్ట్ చేస్తారు. నెహ్రూకి అసలు కాన్స్టిట్యూషనే లేకుండే అక్కడ. ఆయన సీనియర్ కొలీగ్స్ని ఎప్పుడు వినలేదు. మీరు చూసుంటారు 62 వార్ చైనాతో ఓడిపోయినప్పుడు 65 దాని తర్వాత కృష్ణ మేనన్ మీద డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న డిపెండ్ అయ్యాడు నెహ్రూ. క్యాబినెట్ ఎవరు పట్టించుకోలేదు, స్వరణ్ సింగ్ కానివ్వండి, ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు. వైబీ చౌహాన్ వీళ్ళందరూ ఉన్నారు చాలా సీనియర్స్, ఎవరిని పట్టించుకోలేదు. అండ్ ఇంకోటి ముందే చేతులు ఎత్తేసాడు. అసలు మనం ఓడిపోక ముందే ఆన్ ఎయిర్ మన రేడియోలో ఆయన ప్రకటన చేసేసాడు, మనం ఓడిపోయాము, చాలా దారుణంగా సాయి గారు, సో దట్ మోరల్ మొత్తం పోయిందని అంటారు. ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ అడిగితే ఇవ్వలేదు, సపోర్ట్ ఇవ్వలేదు. మన ట్రూప్స్ పాపం అక్కడ చనిపోతుంటే సపోర్ట్ అడిగారు. బాంబే అండ్ చైనీస్, అరే వాళ్ళు మన తమ్ముళ్లే కదా, చింది చీనీ బాయ్ బాయ్ అని చెప్పారు. మన వాళ్ళు వేలాది మంది చనిపోయారు దానికోసం. ఆయన యాక్చువల్లీ వార్ క్రైమ్స్లో ట్రై చేయాల్సి ఉండే. ఆయన ఏం చేశాడు, దానికన్నా అన్నిటిగా ఈజీ రూటు కృష్ణ మేనన్తో రిజైన్ చేయించాడు. అయిపోయింది పని, ఎవడు తల మీద వేసేసాడు, అయిపోయింది. కరెక్ట్. దిస్ ఈజ్ వన్ వెన్ యూ టేక్ అ డెసిషన్, అది క్యాబినెట్ డెసిషన్. మోదీ గారు డిమానిటైజేషన్ డిసిషన్ తీసుకున్నాడు, మోదీ గారు ఇండివిజువల్ డిసిషన్ కాదు అది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెసెంట్ చేస్తున్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ కాదు, ఇట్స్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నాం మన ఇంగ్లీష్లో దాన్ని. సో ఎక్కడైనా నెహ్రూ గారు అది చెప్పారు. 75 సార్లు 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ 75 సార్లు కాన్స్టిట్యూషన్ మార్చారు. రాహుల్ గాంధీ ఏమో అంటున్నారు, బీజేపీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, కాన్స్టిట్యూషన్ మార్చారు. ఎవరు మార్చారండి? మీరే మార్చారు ఎక్కువ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, మోదీ గారు చెప్తున్నారు కానీ అట్ లోవర్ లెవెల్ మళ్ళీ నేను తప్పు పడుతున్నాను బీజేపీ వాళ్ళు. మీరు ఇది లోకల్ ఛానల్స్లో కూర్చొని ఎందుకు చెప్పట్లేదు, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు, అసలు ఇది ఇష్యూ ఎందుకు కాకుండా పోతుంది, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకు పెడుతున్నారు, మీరు ప్రజలు వెళ్ళి చెప్పండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్లా ఇది కూడా మీరు ఏం చేయక్కర్లేదండి. 70 సార్లు కాన్స్టిట్యూషన్ మార్చారు కదా, ఒక్కొక్కటి తీసుకురండి సపరేట్గా, మీకు ఒక 3 గంటలు మాట్లాడచ్చు మీరు పబ్లిక్ స్పీకింగ్, కానీ చేయట్లేదు. సో ఈ ఒక లెగసీ, కాంగ్రెస్ వాళ్ళ లెగసీ చూడండి. అది షాబాను కేసులో చూసాం. ఆలోచించండి, ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జ్మెంట్ని మార్చేశారు.
ఎందుకు? ఇస్లామిస్ట్ వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఎంత అండి? ఆమెకి 120 రూపాయలు దానికన్నా తక్కువ అమౌంట్ చెప్పారు నెలకి. షాబానుకి ఏమని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్తే ఇవ్వకూడదని చెప్పి రాజీవ్ గాంధీ కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆలోచించండి. వీళ్ళు ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. డెఫినెట్గా ఈ ఇందిరాగాంధీ అది మన అందరు తెలుసు. మన NH ప్రైమ్లో స్టోరీ చేశాను నేను, రాజ్ నారాయణ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి. ఇందిరాగాంధీ ఎలక్షన్ని నల్ అండ్ వాయిడ్ డిక్లేర్ చేసిన అలహాబాద్ హైకోర్టు. ఎందుకంటే ఆమె కరప్ట్ ప్రాక్టీసెస్ ఇండల్జ్ చేసిందని చెప్పి 6 years డిస్క్వాలిఫై చేశారు. దాని తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బాత్రూంలో కూర్చొని సైన్ చేశారని చెప్తున్నారు ఫేమస్గా ఎమర్జెన్సీ డిక్లరేషన్. సో ఆ ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆమె వ్యతిరేకంగా వస్తున్న దాన్ని మొత్తం కూల్చేయడానికి, కంప్లీట్గా తుడిచేయడానికి ఆమె చేసింది ఎమర్జెన్సీ తీసుకొచ్చేసింది. ఎవరు మార్చారండి కాన్స్టిట్యూషన్ అప్పుడు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైందండి? అందరిని జైలు ఎట్లా వేశారండి? సుప్రీంకోర్టు జడ్జెస్ని మీరు ఎట్లా మార్చారు? 3 సీనియర్ జడ్జెస్ని బైపాస్ చేసి చీఫ్ జస్టిస్ ఆమె పర్సనల్ ఫేవరెట్ని అపాయింట్ చేసింది. వీళ్ళే మాట్లాడుతున్నారా డెమోక్రసీ గురించి? ఓకే, ఇది సాయి గారు అడగాల్సి. ఎందుకంటే నల్ అండ్ వాయిడ్ అయిన కాన్స్టిట్యూషన్ కూడా వీళ్ళు రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ కానీ ఎవరైనా ఎందుకు లాస్ట్లో మోదీ గారు చాలా బాగా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి మాట్లాడారు. మనందరికి తెలుసు ఎవరెవరు ఉన్నారు ఆ కౌన్సిల్. NAC ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, సోనియా గాంధీ చంచాలు అందరూ ఉన్నారు, దాన్ని నింపేశారు. దాట్ బికేమ్ ఎ క్యాబినెట్ అబౌవ్ ఎ క్యాబినెట్. మన్మోహన్ సింగ్ క్యాబినెట్ వాజ్ జీరో. సంజయ్ బారు రాసిన దాంట్లో ఉంది. అగైన్ మన ప్రేక్షకులు అర్థం చేసుకుని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి సోనియా గాంధీ హెడ్ చేస్తున్న కమిటీ ఉండే. దట్ వాజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్. వాళ్ళు డిసిషన్ తీసుకొని మన్మోహన్ సింగ్ ఇచ్చిన డిసిషన్ కూడా కొట్టిపడేస్తుండేవాళ్ళు. అది కాన్స్టిట్యూషన్ ని ఎక్కడ చేయడం కాదు. దే ఆర్ అన్ఎలెక్టెడ్. మోదీ గారు అదే చెప్పారు, అన్ఎలెక్టెడ్ మెంబర్స్ అడ్వైజింగ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు వీళ్ళంటారు నితి ఆయోగ్ ఉంది, నితి ఆయోగ్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజింగ్ కాదు, టేకింగ్ డిసిషన్స్. ఫైల్ తెప్పించుకుంటుండే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, దాని మీద కూర్చొని డిసైడ్ చేస్తుండే. వీళ్ళు ఎవరండి? యు ఆర్ నాట్ టేకన్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. మీరు ఫైల్స్ ఎట్లా చూస్తారు? యూనియన్ క్యాబినెట్కి వచ్చిన ఫైల్స్ నాకు బాగా గుర్తుంది. RTI యాక్ట్ అప్పుడు వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది. అది మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన యాక్ట్ లాగా కాదు. సోనియా గాంధీకి పాలాభిషేకాలు, సోనియా గాంధీ మీకు గుర్తుందా సార్? అప్పుడు రిపోర్ట్ చేశాను అనుకుంటా నాకు తెలిసి. RTI యాక్ట్ వస్తే దానికి మొత్తం సోనియా గాంధీకే క్రెడిట్ అంతా పోయింది. అండ్ నిర్బంధ విద్య అప్పుడు చేశారు, రైట్ టు ఎడ్యుకేషన్. అది తీసుకొచ్చినప్పుడు కూడా అంతే, పూర్తిగా సోనియా గాంధీకే క్రెడిట్ అంతా. అండ్ ప్రతి శుక్రవారం ఏదో కోర్ కమిటీ మీటింగ్ జరిగేది. ఆ కోర్ కమిటీ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ కంటే పవర్ఫుల్ అన్నమాట. ఐ థింక్ దేశంలో 10 yearsలో ఒక డిజాస్టర్ అంటే మన్మోహన్ సింగ్. అందరు అంటారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అది ఇది, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు, ట్రిప్లు తీసుకెళ్లాడు. ట్రిప్కి వెళ్తున్నాడు అందరు జర్నలిస్ట్ని అదే ప్లేన్లో పట్టుకెళ్తుండే. మోదీ గారు బంద్ చేసి ఆ బిజినెస్ బంద్ చేశారు. ఇదంతా ప్రాబ్లమ్ ఇస్ ఆ 10 yearsలో లిటరలీ సోనియా గాంధీ వాజ్ రూలింగ్ ద గవర్నమెంట్. కరెక్ట్. మనందరికి తెలుసు చాలా డౌట్స్ ఉన్నాయి ఆమె మీద, ఇప్పుడు కూడా ఉంది. మనం ఆల్రెడీ ఒక ఫైల్ గురించి మాట్లాడుతున్నాం, 51 బాక్సులు తీసుకెళ్ళిపోయిందని చెప్పి మ్యూజియం నుంచి. ఇది ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అది మనం మర్చిపోకూడదు. ఆ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీనే మోదీ గారు వచ్చిన తర్వాత వీళ్ళకి అసలు పడట్లేదు. దానికోసం ఇంత పార్లమెంట్ ఇంత గొడవ చేస్తున్నారు. నెక్స్ట్ అంశం సార్, ఈవీఎం హ్యాకింగ్ గురించి ఒకసారి మనం మాట్లాడాలి. దీని గురించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. NC నాయకులు ఒమర్ అబ్దుల్లా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ CM. ఒమర్ అబ్దుల్లా అనేది ఏంటంటే సేమ్ ఈవీఎం హ్యాకింగ్ అనేది మనం గెలిచినప్పుడు ఒకలాగా గెలవనప్పుడు ఒకలాగా కాదు, ఎప్పుడూ అదే విషయం మాట్లాడాలి అనేది ఆయన చెప్పిన మాట. అండ్ కాంగ్రెస్ని డైరెక్ట్గానే ఆయన తిట్టినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఊరికే ఈవీఎం గురించి మాట్లాడుతోంది. ఒక దగ్గరేమో ఈవీఎంలు బాగుంటాయి, ఒక దగ్గరేమో బాగుండవు అనడం కరెక్ట్ కాదు. ఈవీఎం హ్యాక్ చేయడం అనేది మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తామా, అదేంటి బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్తామా, అప్పుడు ఎంత దరిద్రంగా జరిగిందో, ఎన్ని రిగ్గింగ్స్ జరిగినాయో మనకు తెలియదా అని చెప్పేసి డైరెక్ట్గానే ఒమర్ అబ్దుల్లా అన్నాడు. ఈవెన్ TMC కూడా అదే వాణిని వినిపిస్తోంది. బట్ కాంగ్రెస్ ఏమో ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ వీటి గురించి మాట్లాడుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది సాయి గారు, మనం దాన్ని ఈజీగా తీసుకోకూడదు. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఈవీఎం. కరెక్ట్. ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి ఆ వీడియోలో. అవును, ఆర్టికల్ 370 అసలు మాట్లాడలేదు. ఆయనకి తెలుసు డబ్బులు కావాలంటే మోదీ గారు తీసుకోవాల్సిన డబ్బులు. అవును, ఈవెన్ అమిత్ షాని కలిసినప్పుడు కూడా హోమ్ మినిస్టర్ని కలుస్తున్నామంటే, అండ్ ఇప్పుడు అది ఇంకా యూటీగా ఉంది, హోమ్ మినిస్టర్ ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి మేము రెగ్యులర్గానే కలుస్తాము, అందులో తప్పే ఉంది అన్నట్టుగా అమిత్ షాతో కలవడాన్ని ఇంకా ఆయన కొంచెం పాజిటివ్ కోణంలోనే చెప్తూ ఉన్నారు. మనం చాలా చూసాం, చాలా క్లియర్గా చెప్పారు అబ్దుల్లా గారు, ఒమర్ అబ్దుల్లా గారు. ఏం చెప్పారు? మీకు 100 MPలు వచ్చినప్పుడు, 99 అనుకోండి, 100 రాలేదు, 99 MPలు వచ్చినా మీరు పండుగ చేసుకున్నారు, మేము ఎలక్షన్ గెలిచేసినాం. ఏది బీజేపీకి 200 వచ్చినప్పుడు అది ప్రాబ్లం లేదు, కానీ 99 వచ్చిన రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే కూర్చొని అయోధ్య నుంచి గెలిచినటువంటి, ఫైజాబాద్ నుంచి గెలిచినటువంటి ఎంపీని పక్కన కూర్చోబెట్టుకొని, సో చూసారా మిమ్మల్ని ప్రజలు రిజెక్ట్ చేశారు అని చెప్పాడు కదా. అదే కదా, రేపు ఏమంటారు చూద్దాం. మరి ఇప్పుడు రిజెక్ట్ చేసేయలేదా మహారాష్ట్రలో, హర్యానాలో? సో అదే అడిగారు ఒమర్ అబ్దుల్లా గారు. ఏం చెప్పారు? మీకు 99 MPలు వచ్చినప్పుడు మీరు పండుగ చేసుకున్నారు, 6 నెలల తర్వాత
మీకు అంతా మారిపోయిన సిచ్యువేషన్ అదే ఈవీఎంని మళ్ళీ మీరు బ్లేమ్ చేస్తున్నారు. గెలిచినప్పుడు ఎందుకు బ్లేమ్ చేయలేదు? గెలిచినప్పుడు చెప్పొచ్చు కదా, మాకు 99 రాకూడదు, మాకు 60 రావాలంటే 99 వచ్చింది, ఈవీఎం ఏమో తప్పు జరిగిందని అప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పరు. ఇది దిస్ ఇస్ ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది సాయి గారు, బ్యాడ్ వర్కర్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అని. ఏదైనా పని చేయకపోతే వాడు అంటాడు, ఏ చుత్తి బాగాలేదు, ఈ మిషన్ బాగాలేదు అంటాడు, పని కాదు మాట్లాడేది. రాహుల్ గాంధీ కూడా అంతే. మీరు ఓడిపోయినప్పుడు మీరు ఈవీఎం మీద ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటంటే సాయిగా ఇది కాదు, ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ఈవీఎం. పార్టీలు మారిపోతున్నాయి, అందరు వెళ్ళిపోతున్నారు వీళ్ళ వైపు నుంచి. అది మనం శరద్ పవార్ గ్రూప్ చూడండి, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ చూడండి, ఇప్పుడు టీఎంసీ చూడండి, వీళ్ళందరూ వీళ్ళు వ్యతిరేకంగా అదానీ ఇష్యూకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? మమతా బెనర్జీ ఏం చెప్పింది? అదానీ అని చెప్పి ఏం కొట్టుకుంటాం, ఓకే వీ విల్ డూ అవర్ జాబ్, మన పార్లమెంట్లో మిగతా చాలా ఇష్యూస్ని డీల్ చేయడానికి మీరు అదానీ అంటే వాడు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో ఈ టీఎంసీ అభిషేక్ బెనర్జీ కూడా ఏం చెప్పారు? మీకు డౌట్ ఉంటే ఈవీఎం దగ్గర వెళ్ళి ఒక డెమో ఇవ్వండి, మీరు ఎట్లా హ్యాక్ చేస్తారని చెప్పేసి. వీళ్ళకి అసలు ఎంత క్లియర్గా సాయి గారు, ఈవీఎంస్ అనేది స్టాండ్ అలోన్ మెషిన్, దాన్ని హ్యాక్ చేయలేరు. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజుల ముందేనే క్యాండిడేట్ లిస్ట్ పేస్ట్ చేస్తారు దాని మీద. దానికన్నా 2 నెలల ముందు ఈవీఎంస్ అక్కడ ఫ్యాక్టరీ నుంచి, అది ఈసీఐలు ఉండొచ్చు, బిఎంఎల్ ఉండొచ్చు, అక్కడి నుంచి వస్తుంది, బిఏలు ఉండొచ్చు, వస్తుంది అనమాట. ఎక్కడ హ్యాక్ చేస్తారు? మీకు ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చారు, మీరు ఏదో ఒక డబ్బా పెట్టుకొని యూఎస్లో కూర్చొని ఒక డబ్బా పెట్టుకొని చూపించుకొని ఇది ఇట్లా హ్యాక్ అని చెప్తున్నాడు. మీరు ఈవీఎం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఈవీఎం తీసుకెళ్ళండి, వాళ్ళ ముందు కూర్చొని చేయండి. లేదా మేము ఇంటికి తీసుకెళ్ళి చెప్పాను, అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు, మాకు 1 నెల టైం ఇవ్వండి, మేము తీసుకెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాం. అంటే వాడు తీసుకెళ్ళి మొత్తం ఇప్పేసి అన్ని మార్చేసిన తర్వాత తీసుకొచ్చి మేము హ్యాక్ చేస్తాం అంటున్నాం. మీకు పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చూడండి సాయిగా, దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు. అరే 6% పెరిగింది, పెరిగితే ఏమవుతుందండి? పెరగకూడదా ఎలక్షన్? 6% మహిళలు ఎక్కువ ఓటేశారు. ఎట్లేసారు? లాస్ట్ 76 లక్షల మంది లాస్ట్ గంటలో ఓటేశారు. ఎస్ కరెక్ట్. మీరు 76 డివైడెడ్ బై మీరు మహారాష్ట్ర ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని చూడండి, ఒక బూత్కి 50 మంది వస్తున్నారు అంతే. అది 5 గంటల తర్వాత ఎవరు ఉంటారు లైన్లో వాళ్ళు ఓటేయచ్చు. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం దీని గురించి. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఈవీఎంలు వద్దు, మాకు అదే పాత బ్యాలెట్ పేపర్లు కావాలి, ఎందుకంటే మేము రిగ్గింగ్ చేయొచ్చు. పాత సిస్టము మనం తెలుసు కదా, బూత్ క్యాప్చరింగ్ అంటాం. మనం ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అది బహుశా తెలియదు బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటి. మొత్తం బ్యాలెట్ పేపర్లు తీసుకొని అందరిని పంపించేసి కొట్టుకుంటే డబ్బులు వేసుకుంటే పోతారు. ఇప్పుడు అది నడవదు, ఎందుకంటే ఈవీఎంస్ అనేది అంత స్పీడ్గా పనిచేయదు. ఈవీఎంస్ కూడా టైం పడుతుంది, ఒక 30 సెకండ్లు మినిమం. మీరు ఎంత రిగ్గింగ్ చేయడం ట్రై చేస్తే కాదు మీతో రిగ్గింగ్ చేయడానికి. మీరు ఈవెన్ పోలింగ్ ఆఫీసర్ అందరు కలిస్తే కూడా. సో ఈవెన్ టీఎంసీ వాళ్ళు దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు అక్కడ ఈవీఎంస్ గురించి మాట్లాడి డౌట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళి ప్రూవ్ చేయండి అని చెప్పి. దానికోసం చూడండి, ఆ ఈవీఎం అనేది చెప్పే గొడవ మల్లికార్జున్ ఖర్గే దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు క్వైట్ అయిపోయారు, ఎవడు మాట్లాడలేదు. సమాజ్వాదీ పార్టీ కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాని గురించి. సో కన్సిస్టెంట్గా వీళ్ళు ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఇది మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత పార్టీలకు వీళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ తెలిసిపోయింది, రాహుల్ గాంధీ అని చెప్పే మనిషి ఒక లయబిలిటీ. ఆయన బ్యాగేజ్ తీసుకొని మన తిరిగితే మన ఓట్లు పోతాయి. అది జరిగింది శివసేనకు కూడా, అది జరిగింది శరద్ పవార్ కూడా, జార్ఖండ్లో కూడా అదే జరిగింది. వీళ్ళు ఇన్ని సీట్లు కావాలని చెప్పి ఏమైంది లాస్ట్లో? మహారాష్ట్రలో కూడా మాకు 85 సీట్లు కావాలని చెప్పారు, తీసుకోమని చెప్పారు. ఏమైంది? ఎన్ని కలిసారండి? యూ షుడ్ నో యువర్ ఓన్ స్ట్రెంగ్త్. మీ బలం మీకు ఏంటని మీకు తెలియాలి. మీరు లేని బలంని మీరు చూపించకూడదు. వీళ్ళు వెస్ట్ బెంగాల్ వెళ్ళి ఇదే చేశారు గొడవ. కాంగ్రెస్ సిపిఎం టైఅప్ చేసుకున్నారు. కేరళలో గొడవ కానీ అక్కడ బై అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్. అక్కడ ఏమైందండి? మాకు ఇన్ని సీట్లు కావాలి, ఇంకా ఎక్కువ. అరే ఉన్నదానికి డిపాజిట్ తెచ్చుకోయా ముందు వెళ్ళి, డిపాజిటే రాదు నీకు. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ మాణిక్యం ఠాకూర్ ఏమన్నారు, కాంగ్రెస్ లీడరు, మీరు ఎందుకు మార్చేశారు మీ స్ట్రాటజీ అమర్ అబ్దుల్లా గారు? ఎలక్షన్ అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మొత్తం ఎందుకు, మీకు ఇచ్చిన సీట్లు మీరు గెలవలేదు జమ్మూలో, దానికోసం ఆయన మాట్లాడుతున్నారు అట్లా. ఆ జమ్మూ సీట్లు గెలిస్తే బీజేపీ వీక్ అయిపోతుండే అక్కడ జమ్మూ కాశ్మీర్లో. మీరు ఇచ్చిన సీట్లు గెలవలేదు, మాకు సీట్లు మొత్తం జమ్మూలో కావాలని చెప్పి తీసుకున్నారు. ఆ ఇచ్చిన సీట్లు మీరు గెలవలేదు, నాకనిస్తే మేమైనా గెలుస్తుండే, అట్లీస్ట్ వీడు దాని బెటర్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో డెఫినెట్లీ ఇప్పుడు అది సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, ఎన్సీపీ కానివ్వండి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, వీళ్ళందరూ ఈవీఎంస్ గురించి ఫస్ట్ మాట్లాడి ఇప్పుడు అసలు బంద్ చేస్తారు. కానీ రాహుల్ గాంధీ, ఈ మల్లికార్జున్ ఖర్గే, అది ఫ్లేవర్ ఆఫ్ ద వీక్ అంటాం మనం. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే ఒకటి ఉంటుంది, ఇది ఈ వీక్ ఫ్లేవర్ ఇదని చెప్తారు వాళ్ళు, స్పెషల్ ఒక ఫ్లేవర్ క్రియేట్ చేస్తారు సేల్స్ కోసం. అట్లనే వీళ్ళు ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక వీక్ అదాని, ఇంకొక వీక్ ఇంకా ఏదైనా ఇష్యూ ఈవీఎంలు, ఇంకా వీక్ ఇంకేమైనా తీసుకొస్తారు, మోదీ గారు డిక్టేటర్, అది ఇది అని చెప్పి చేస్తారు. వీళ్ళకి ఒక కన్సిస్టెంట్ పాలసీ లేదు. అండ్ అది రాహుల్ గాంధీ కన్సిస్టెంట్లీ ఎక్స్పోజ్ అవుతున్నాడు. ఆయన ఏదో డ్రామా చేయడము పార్లమెంట్ బయట టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు. నేను చెప్తున్నాను సాయిగా, నిన్న కూడా నేను మన ఇంగ్లీష్ ఛానల్లో చెప్పాను, మన NHXలో, నేషనలిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఛానల్లో, మీరు కెమెరాలు తీసేసేయండి అక్కడి నుంచి. రాహుల్ గాంధీ కాదు ఎవడు రాడు, కెమెరా కోసం డ్రామా చేస్తారు వీళ్ళు. ఫస్ట్ చూసుకుంటారు. మన దగ్గర కూడా నేను ఫస్ట్ వెన్ ఐ వాజ్ జూనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు టెలివిజన్ ఛానల్స్ వచ్చిన కొత్త ఆ టైంలో
ఈ ధర్నాలు నడుస్తుండే పొలిటికల్ పార్టీస్ సెక్రటరియట్ దగ్గర. ధర్నాలు నడిచేటప్పుడు ఏమిటంటే వాళ్ళు ఒక 15-20 మంది వస్తారు, ఏదో పార్టీ వాళ్ళు పిలిచి మేము ధర్నా చేయబోతున్నాం అప్పుడు ఇందిరా చౌక్ లేకుండే అప్పుడు ధర్నా కోసం చేసి ఫస్ట్ ఏం అడుగుతారు, అందరూ వచ్చేసిండా ఛానల్ వాళ్ళు రాలేదు సార్, ఇంకా 5 మంది వాళ్ళు రాని, దాని తర్వాత మనం ధర్నా మొదలు పెడదాం అంతే. అయిందే 5 నిమిషాలు ఓ జిందాబాద్ జిందాబాద్ అంటారు, ఫోటో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు, చలో అన్న ఛాయ్ ఉందా అన్న, ఛాయ్ ఉంది, సంవత్సరం తినేసి వెళ్ళండి, అయిపోయింది, ధర్నా అయిపోయింది. ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ. నిన్న కూడా పార్లమెంట్ జరిగింది అదే. పార్లమెంట్ లోపల చేయలేదు, పార్లమెంట్ బయట వచ్చి చేస్తున్నాడు. పార్లమెంట్ లోపల చేస్తే సస్పెండ్ అవుతాడు. మనకు తెలిసి ఏమైనా గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్ అయింది. ఇప్పుడు నేను చెప్పేది రాహుల్ గాంధీ బీ మెచ్యూర్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయండి. మోదీ గారిని చూడండి, వాజ్పేయి గారిని చూడండి, ఈవెన్ శరద్ పవార్ని చూడండి, కరెక్ట్ మెచ్యూరిటీ ఉంది వాళ్ళ. ప్రణబ్ ముఖర్జీ, వాళ్ళు చాలా మంది లీడర్స్ ఉన్నారు, మెచ్యూర్ లీడర్స్ ఉన్నారు. కానీ లేదు, ఈవెన్ పినరాయి విజయన్ నేను చాలా మటుకు ఆయన క్రిటిసైజ్ చేస్తాను. ఇట్లా ఉండదు, మెచ్యూరిటీ ఉంది ఆయనకి. మాట్లాడడం ఏదో లైసెన్స్ లేకుండా మాట్లాడతారు కానీ మెచ్యూరిటీ ఉంది ఆయనకి. అది చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్కి కావాల్సిన మెచ్యూరిటీ, ఎస్పెషల్లీ క్రైసిస్ ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలని మీకు తెలియాలి. అది తెలియకుండా మీరు అసలు కెనాట్ బి ఎ లీడర్. అండ్ రాహుల్ గాంధీ హస్ ప్రూవ్డ్ ఇట్ టైమ్ అండ్ అగైన్. ఎస్. నెక్స్ట్ అంశం సార్, విజయ్ మాల్యాకి సంబంధించిన ఒక అంశం ఉంది సార్. విజయ్ మాల్యా ఆస్తులని విజయ్ మాల్యా ఈ దేశం వదిలి పారిపోయాడు అన్నది ఎంత నిజమో, ఆల్మోస్ట్ బ్యాంకులకు ఎగవేసిన లోన్లన్నీ కూడా రికవర్ అయినాయి కూడా అంతే నిజం. ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇది లోక్సభలోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల్ని జప్తులు చేయడం కావచ్చు, ఆ మాల్యాకు సంబంధించిన అసెట్స్ అన్నింటినీ సేల్ చేయడం కావచ్చు, ఆల్మోస్ట్ ఏదైతే ఆయన లూట్ చేశాడు బ్యాంకులకు సంబంధించి, ఏదైతే మోసం చేశాడు అంటున్నారో అవన్నీ కూడా రికవర్ చేశామనే చెప్తున్నారు. 14,000 కోట్లు సుమారుగా. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? ఇది నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ సాయి గారు. ఇది యాక్చువల్లీ దీనికన్నా ముందే జరిగింది ఇది. సో ఆమె రీఇన్స్టేట్ చేసింది దాన్ని. రీఇన్స్టేట్ చేసింది. ఇంకంటే వీళ్ళు మళ్ళీ పార్లమెంట్ లో ఆథెంటిక్ గా ఎవరో అడుగుంటారు ప్రశ్న, దానికి జవాబుగా ఎందుకంటే ఇదే స్టేట్మెంట్ విజయ్ మాల్యా లండన్లో ఇచ్చిండు. అక్కడున్న కోర్టుకి నన్ను ఎందుకు ఇండియాకి పంపిస్తున్నారు, నేను తీసుకున్న 9,000 కోట్లు, దాని ఇంట్రెస్ట్ కలిపి 13,000 కోట్లు, నా దగ్గర నుంచి వీళ్ళు 14,000 కోట్లు గుంజుకున్నారు, మళ్ళీ నన్ను ఎందుకు ఇండియాకి పంపిస్తున్నారు, నేను ఇచ్చేసాను కదా ఇవ్వాల్సిన డబ్బులని. అది కాదు. మీరు ఒక ల్యాప్టాప్ ఒక దగ్గర దొంగతనం చేసుకున్న తర్వాత నేను ల్యాప్టాప్ ఇచ్చేసిన తర్వాత ల్యాప్టాప్ డబ్బులు నీకు ఇచ్చేసిన తర్వాత కాదు, మళ్ళీ ల్యాప్టాప్ నేను పెట్టుకుంటా అంటే అయిపోతుందా? దొంగతనం చేసేదానికి శిక్ష ఉండాలి. మీరు చేసిన దానికి డబ్బులు కట్టారు లేదా డిఫరెంట్ థింగ్, కానీ మీరు చేసిన దానికి క్రిమినల్ యాక్ట్ ఒకటి ఉంది, దాట్ యూ హావ్ టు ఫేస్. ఏదో ఒక రోజు రావాల్సింది ఇండియాకి, ఎందుకంటే ఈ కెనాట్ మూవ్ అవుట్ ఆఫ్ లండన్ నా. యూకేలో ఉన్నాడు, బయటకు వస్తే అరెస్ట్ అయిపోతుంది, ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ ఉంది ఆయన మీద. సో ఇది ఇప్పుడు చెప్పిన దాని స్టేట్మెంట్లో కూడా వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు పారిపోయారు. ఎవరు ఇచ్చారండి ఈ లోన్స్కి? ఈ లోన్లన్నీ విజయ్ మాల్యాకి ఎవరు ఇచ్చారు అందరికీ తెలుసు. యూపీ హయాంలో ఇచ్చారు. మెహుల్ చోక్సీ కూడా అంతే, ఈ నీరవ్ మోడీ కూడా అంతే. కానీ వీళ్ళేమంటారు, రాహుల్ గాంధీ అందరు మోదీలు చోరు, దానికోసం ఆయన మీద కేసు పడ్డది మళ్ళీ వచ్చి. గుజరాత్ వాళ్ళు అందరు దొంగలు. ఇదే రాహుల్ గాంధీ స్టేట్మెంట్. బాంబే మహారాష్ట్ర ఎలక్షన్ చెప్పిండి వెళ్ళి. సో ఈ దాన్ని కూడా ఇప్పుడు ఈవెన్ నీరవ్ మోడీ కేసులో కూడా ఆల్మోస్ట్ 1000 కోట్లు వాళ్ళు రికవర్ చేసుకున్నారు. దాంట్లో చాలా మటుకు హైదరాబాద్లోనే ఉంది, పార్క్ ఉండి అక్కడి నుంచి రికవర్ చేశారు, డైమండ్ పార్క్ నుంచి. ఇప్పుడు ఈయన మెహుల్ చోక్సీ ఇది కూడా 13,000 కోట్లు ఆయన తీసుకున్నాడు, బ్యాంక్ నుంచి తీసుకున్నాడు. దానికి ఆయన ఆస్తులన్నీ పట్టుకున్నారు, అన్ని తీసుకున్నారు. దాన్ని ఆక్షన్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాను. కానీ అది కాదు సాయి గారు స్టోరీ ఒకటి. ఈ ఫోన్ బ్యాంకింగ్ అని చెప్పి మోదీ గారు ఎప్పుడు చెప్తుండే ఎలక్షన్ టైంలో, ఫోన్ బ్యాంకింగ్ అని. మన నార్మల్ ఫోన్ బ్యాంకింగ్ కాదు అది. ఫోన్ చేసి లోన్లు ఇవ్వడం అనేది చిదంబరం స్ట్రాటజీ ఉండే. ఈ లోన్లన్నీ చిదంబరం టైంలో వచ్చింది, వీళ్ళకి ఇచ్చిన లోన్లన్నీ. అసెట్స్ లేకుండా లోన్ ఇచ్చారు. సాయి గారు మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు ఈడీ అయితే రికవర్ చేస్తున్నారు, ఈడీ ఫిక్స్డ్ డిపాజిట్ అని వీళ్ళు పట్టుకుంటున్నారు, అసెట్స్ పట్టుకొని దాన్ని ఆక్షన్ చేస్తున్నారు. అది పిఎంఎల్ఏ లా కింద వచ్చిన తర్వాత మేజర్ చేంజ్ వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి. కానీ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనకు ఒక ఇమేజ్ ఉండే, స్టేట్ బ్యాంక్ వెళ్తే ఎప్పుడు అందరు లంచ్కుంటారు, ఎప్పుడు 11 గంటల వెళ్తే లంచ్ అంటాడు, 3 గంటలకు వెళ్తే కూడా లంచ్కి వెళ్ళానంటాడు, అసలు పనిచేయరు వీళ్ళని చెప్పి. కానీ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, అంటే 6 నెలల తర్వాత మీరు లోన్ కట్టకపోతే దాన్ని ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారు. ఓకే, దానికి సర్ఫేస్ యాక్ట్ అని చెప్పి మన హోమ్ లోన్ దానికి ఉంది, మిగతా యాక్ట్ మిగతా వాళ్ళకి ఉంది. పెద్ద పెద్ద లోన్ ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఎస్ఎంఐలు కానివ్వండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి. యూపీ హయాంలో చాలా హై ఉండే. అది ఏం చేశారంటే చిదంబరం ఇన్స్ట్రక్షన్స్లో ఈ ఎన్పిఎల్ అన్ని హైడ్ చేసేసారు, అంటే దాచిపెట్టారు, బయటికి రాలేదు. కానీ అరుణ్ జైట్లీ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్. నిర్మలా సీతారామన్ గారు వచ్చిన తర్వాత ఇంకా క్లీనప్ అయింది యాక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. సెప్టెంబర్ 2024, ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, మనం సెప్టెంబర్ 2024లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంటే డబ్బులు మాకు రాదని కాదు, రాలేదు ఇప్పుడు దాకా. రావాల్సిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 3%. ఓకే, అప్పుడు అడగండి 2018, అంటే ఇప్పుడు ఈ బ్యాడ్ పర్ఫార్మింగ్ లోన్స్ అనేది 18 అని చెప్పగానే ఇతర మోదీ గారు హయాం కదా అంటారు. కానీ ఇది క్యాల్కులేట్ చేసేది బ్యాక్ డేటెడ్ ఉంటుంది. అంటే ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తారు, వాడు పే చేయడు, వాడు కోర్టుకి వెళ్తాడు, స్టే ఆర్డర్ కట్టకపోతే కదా అది స్టే తీసుకుంటాడు, స్టేని వెకేట్ చేస్తారు, అన్నీ చేస్తారు, రీకన్సిలేషన్ ట్రై చేస్తారు, రైట్ ఆఫ్ ట్రై చేస్తారు, అన్నీ చేస్తారు వీళ్ళు.
ఓకే, మేము ఇంట్రెస్ట్ తీసేస్తాం, ప్రిన్సిపల్ డబ్బులైనా మాకు ఇచ్చేసే అంటారు బ్యాంకులు కొంతమంది. అది యూపీఏ హయాంలో చాలా ఎక్కువ ఉండే కానీ దాచిపెట్టారని చెప్పాను కదా. ఆడిట్ జరిగింది 2015 తర్వాత స్టార్ట్ అయింది సాయి గారు. 2018లో అది 15% ఉండే, 15%, 15% ఉండి వాళ్ళు 3%. 3%కి వచ్చింది. బా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏది 5 రెట్లు అందరికన్నా కరప్ట్ ఉండే ఆ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో జరిగింది ఆ టైంలో. గ్రాస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో చాలా తక్కువ ఉంటుంది ఇంకా, కానీ 1.86%. అది కూడా అక్కడ వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ దక్కింది. ఈ నీరవ్ మోడీ కానివ్వండి, విజయ్ మాల్యా కేసులో చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ డబ్బులు కూడా పోయినాయి దాంట్లో. మన దగ్గర కూడా ఒక మేజర్ పబ్లికేషన్ హౌస్ ఇక్కడ ఉంది హైదరాబాద్లో, వాళ్ళు 8,000 కోట్లు తీసుకున్నారు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి. అది సపరేట్. ఇప్పుడున్న దాని ప్రకారం యాజ్ ఆఫ్ March 2024 అంటే ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నంబర్ ఆఫ్ బారోవర్స్, విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు, అంటే కావాలని చెప్పి డబ్బులు కట్టట్లేదు అని 580కి తగ్గిపోయింది సార్. నంబర్ యూస్ టు బీ ఇన్ థౌజండ్స్, 4 ఫిగర్స్ 5 ఫిగర్స్లో ఉంటుంది. 1000, 9000, 8000, 9000లో ఉంటుంది ఫిగర్, ఇప్పుడు 580కి వచ్చింది సాయి గారు. డివిడెండ్, బ్యాంక్ ఎప్పుడు ప్రాఫిట్ డివైడ్ చేస్తారు, డివిడెండ్గా ఇస్తారు, అది కంపెనీలు కూడా ఇస్తారు. పోయిన సంవత్సరం పాస్ట్ 3 ఇయర్స్లో 61,000 కోట్లు డివిడెండ్ పే చేశారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. 61,000 కోట్లు. అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటే కదా డివిడెండ్ ఇస్తారు, ప్రాఫిట్ వచ్చిన తర్వాత డివిడెండ్ ఇచ్చారనమాట. అది కాకుండా ప్రాఫిట్, ఇప్పుడు అందరూ అంటారు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, HDFC కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ICICI, వీళ్ళ ప్రాఫిట్ హెవీ ఉంటుందని. కానీ మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ H125 ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ హాఫ్ చూస్తే, ఫస్ట్ 6 నెలలు చూస్తే సాయి గారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రాఫిట్ 1,80,000 కోట్లు అయింది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ది అంటే కంపారిజన్ చేస్తున్నారు పర్సంటేజ్ వైజ్ 26% పెరిగింది ప్రాఫిట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ది. అదే టైంలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ది 17% పెరిగింది. 17 సార్? 17 ప్రైవేట్ సెక్టర్ అయితే 26 పబ్లిక్ సెక్టర్. ఓకే, అంటే దే హ్యావ్ అవుట్ పర్ఫార్మ్ ప్రైవేట్ సెక్టర్. ఇది మనం అంతా లైట్ తీసుకుంటే, అందరు అంటారు బ్యాంక్ ఎంప్లాయీస్ అనగానే వాళ్ళు బ్యాంకులు, యూనియన్లు, అది ఇది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద వర్క్ దే డూ, దానికి డౌట్ లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాస్ వెళ్ళి సర్వీస్ చేయడము, ఫార్మ్ లోన్స్ ఇవ్వడం, ఇక్కడేమో వేవర్ ఇస్తారు మన వాళ్ళు, ఆ వేవర్ ఇచ్చిన డబ్బులు బ్యాంకులు కట్టారు, ఫార్మర్స్కి ఇచ్చేస్తారు, వాళ్ళు వచ్చి బ్యాంకులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి టార్గెటెడ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని ఉంటుంది, అది ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువ ఉండదు అదంతా. సో ఈ ఒక క్లీనప్ మనం నిర్మలా సీతారామన్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే కన్సిస్టెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోదీ కాన్ఫిడెన్స్ ఉన్న ఒక మేజర్ మినిస్టర్ అంటే ఇట్ ఇస్ రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ అండ్ నిర్మలా సీతారామన్ అండ్ జయశంకర్. కరెక్ట్. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఈ మేజర్ మినిస్ట్రీస్లో ఐ థింక్ షీ హాజ్ రియలీ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. టేకింగ్ ఓవర్ ఫ్రమ్ సంబడి లైక్ అరుణ్ జైట్లీ, కంటిన్యూస్గా ఎన్నో బడ్జెట్స్ ప్రజెంట్ చేసింది. ఇప్పుడు ఈ క్లీనప్, బ్యాంక్ క్లీనప్లో కానీ దాంట్లో అంటారు, అరే రైట్ ఆఫ్ చేశారు కదా, రైట్ ఆఫ్ లోన్స్ రైట్ ఆఫ్ చేశారంటారు. వేవ్ ఆఫ్ రైట్ ఆఫ్కి డిఫరెన్స్ ఉంది. జనార్దన్ పూజారి ఉన్న టైంలో కాంగ్రెస్ హయాంలో ఒక టర్మ్ ఉండేది, లోన్ రైట్ ఆఫ్లు, లోన్ వేవ్ ఆఫ్లు. లాస్ట్ కంప్లీట్ 20,000 కోట్లు కంప్లీట్ వేవ్ ఆఫ్ చేసేసి. వేవ్ ఆఫ్ అంటే డబ్బులు తిరిగి రావు, కంప్లీట్ ఫినిష్డ్. రైట్ ఆఫ్ అని ఏం చేస్తుంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు. ప్రొవిజన్ క్రియేట్ చేసిన తర్వాత అంటే ఇన్ని వేల కోట్లు మాకు రావాలి, బ్యాలెన్స్ షీట్లో అది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ చార్టర్డ్ అకౌంట్ కానీ ఈవెన్ బీకామ్స్ అవుతున్న స్టూడెంట్స్ దగ్గర అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది దర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ ఆఫ్ అండ్ వేవ్ ఆఫ్. రైట్ ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళు ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఇస్తారు, అది వాళ్ళు రికవర్ చేస్తారు. ఏజెంట్లు కొంతమంది చూస్తున్నారు, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకుండా వాడు వచ్చి ఇంటి బయట నిలబడతాడు. అట్లనే పెద్దవాళ్ళకి ఇంకో స్కీమ్ ఉంది, అది వాళ్ళు చేసుకుంటారు. సో రికవర్ అవుతుంది, మొత్తం రాదని కాదు, ఎక్కడో వస్తుంది, ఒక 60% దాకా డబ్బులు వచ్చేస్తుంది, ఎక్కడ వెళ్ళదు. ఎందుకంటే అసెట్స్ కూడా ఉంటుంది, అది అమ్మేసుకుంటారు తర్వాత. సో ఇది జరిగింది అనమాట సాయిగా. సో దిస్ కైండ్ ఆఫ్ మూవ్ విచ్ ద మినిస్ట్రీ హెస్ డన్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. వెరీ నైస్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు మీరు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఇవాళ మొత్తం మనం ఎక్కువగా కాంగ్రెస్ వైఖరి, పార్లమెంట్ సెషన్స్, వీటి మీదనే మనం డిస్కస్ చేశాం. నిజంగా చాలా అంశాలు వచ్చాయి, చాలా కొత్త ఇన్ఫర్మేషన్ ఇవాళ మీరు షేర్ చేశారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సాయి గారు. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.